అందరూ చేస్తున్నారు సార్ హోమ్ మీటింగ్స్, కానీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. మనమందరం చాలామంది చేస్తున్నాము, కానీ ఇక్కడ ఫెయిల్యూర్ అవుతుంది హోమ్ మీటింగా, లేదంటే హోమ్ మీటింగ్ చేసే పర్సన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ అవుతా ఉండేది. సార్ వాయిస్ క్లియరా? ఇప్పుడు స్లో అంటున్నారు, క్లియర్ కదా? ఎస్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. హోమ్ మీటింగ్ చేస్తుండేది పర్సనా, లేదంటే మనం చేసే హోమ్ మీటింగా అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలా. ఈ పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోండి, ఇది లీడర్స్ బాగా అర్థం అవుతుంది. ఇది కనుక మీరు అర్థం చేసుకోగలిగితే మనము 80% హోమ్ మీటింగ్స్ని సక్సెస్ చేసుకోవచ్చు మన టీం అంతా కలిపి. దానికి సంబంధించి నేను ఇక్కడ మీకు చెప్తాను. రైట్, సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సరే, రియల్గా చెప్పాలంటే హోమ్ మీటింగ్లో చేయడమే సీక్రెట్. సక్సెస్ ఏముందంటే బాగా మనం హోమ్ మీటింగ్ చేయగలిగితే అదే సక్సెస్ వస్తుంది. ఎలా హోమ్ మీటింగ్ చేయాలి ఏమనేది దీంట్లో మనకు తెలిసిపోతుంది. ఈ ట్రైనింగ్లో మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి. ప్లస్ హోమ్ మీటింగ్లో ఎందుకు చేయాలి అంటే ప్రతి ఒక్కరూ హోమ్ మీటింగ్ ద్వారానే వస్తారు. ఈరోజు సిద్ధార్థ్ సింగ్ సార్ వచ్చింది హోమ్ మీటింగ్ ద్వారానే, షబ్బీర్ సార్ వచ్చింది కూడా హోమ్ మీటింగ్ ద్వారానే. నేను కూడా నా అప్లైన్ నాకు హోమ్ మీటింగ్ చేస్తే నేను వచ్చాను. ఇక్కడ ఉన్న 500 మంది కూడా హోమ్ మీటింగ్ చేస్తేనే మీరు వచ్చారు. కాబట్టి ఇక్కడ మొత్తం బిజినెస్ కానీ, కారు కానీ, 1 lakh కానీ, ఇవన్నీ హోమ్ మీటింగ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ హోమ్ మీటింగ్ సక్సెస్ చేస్తేనే ఇవన్నీ మీకు వస్తాయి. ఈ హోమ్ మీటింగ్ చేస్తేనే మీకు అన్నీ వస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్. అందుకే చాలామంది హోమ్ మీటింగ్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఏముంది లేప మళ్ళీ చేద్దాము ఇవన్నీ మీరు కరెక్ట్గా పాటించగలిగితే ఏవేవి మనకు లీడర్లు రావడానికి హోమ్ మీటింగ్ ద్వారానే వస్తుంది. తర్వాత హోమ్ మీటింగ్లో కొన్ని సూత్రాలు ఉన్నాయి, ఇవన్నీ పాటించగలిగితే, కొన్ని మైండ్ సెట్లు మార్చగలిగితే మనకు హోమ్ మీటింగ్ సక్సెస్ అవుతుంది సార్. రైట్, అది చూద్దాం. చూడండి, ఇక్కడ హోమ్ మీటింగు ఎలా తయారవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇప్పుడు చూడండి, ఒక సైనికులు ఉన్నారు, వాళ్ళని మిలిటరీలోకి తీసుకోవడానికి ఫస్ట్ ప్రిపేర్ చేసి తర్వాత మిలిటరీలోకి తీసుకుంటారు. ఏదైనా జాబ్ తీసుకోవాలంటే ఇంటర్వ్యూ చేస్తారు, అర్హత ఉందా లేదా అని. అలాగే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే జాయిన్ అయిన వెంటనే ఆయనకి మనం నేర్పించాల్సింది ఐడి వేయడము, జూమ్ మీటింగ్ డౌన్లోడ్ చేయడం కాకుండా మనము కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ, ప్రోడక్ట్ గురించి కానీ ఎలా మీరు చెప్పాలనేది మనం ప్రిపేర్ చేయాలి ఫస్ట్. ఎలా అంటే ఒక హోమ్ మీటింగ్ చేశారు, చేసిన తర్వాత బిల్లింగ్ అయింది, బిల్లింగ్ అయ్యేసి ఏం చేస్తారు తెలుసా? హోమ్ మీటింగ్ అయిన వెంటనే ఇదిగో నీకు 100 PV పెట్టించాము, నువ్వు ఇంటికి వెళ్ళిపో అనేసి అప్లైన్ వెళ్ళిపోతాడు. హోమ్ మీటింగ్ చేసిన తర్వాత కూడా ఎవరైతే ప్రోడక్ట్ కొన్నారో అవి తీసుకొని మళ్ళీ హోమ్ మీటింగ్ చేసిన ఇంటిలోకే వచ్చి ఈ ప్రొడక్ట్స్ అన్ని ముందర పెట్టి నేను ఎలా నీకు హోమ్ మీటింగ్ చేశానో ఈ ప్రోడక్ట్ గురించి ఇలా ఒక్కొక్కటి చెప్తూ చెప్పాలని చెప్పేసి కిట్టోరియన్స్ అంటారు దీన్ని. ఆ విధంగా హోమ్ మీటింగ్ అయిన తర్వాత చేసే ఈ ప్రోగ్రామ్ని ఎవరు చేయట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు ఒక అతన్ని హోమ్ మీటింగ్ చేసి జాయిన్ చేశారు, జాయిన్ చేసిన వెంటనే ఆయన్నే పోయి కొనుక్కోమంటారు, కొన్న తర్వాత ఆయన గురించి పట్టించుకోరు. సార్ మీరు ఎప్పుడైతే కొనిచ్చారో, ఎప్పుడైతే మెటీరియల్ ఇచ్చారో ఆయనకు చెప్పండి, నేను వచ్చే వరకు ఈ బాక్స్ ఓపెన్ చేయొద్దు, నేను వస్తున్నా, నువ్వు బాక్స్ తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉండు. ఈవినింగ్ వచ్చాడు, వచ్చిన తర్వాత మేము నిన్న హోమ్ మీటింగ్ చేసాం కదా, సరే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పిలిపించు, అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ప్రొడక్ట్ గురించి ప్రొడక్ట్ అని డిస్ప్లే చేసి ఈరోజు ఈయన కొన్నాడు, ఇంత చూడండి ఇన్ని పాయింట్లు వచ్చినాయి, ఇలా వచ్చినాయని చెప్పేసి హోమ్ మీటింగ్ అయిన తర్వాత సెకండ్ చేసే ప్రోగ్రామ్ ఇదే. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆ హోమ్ మీటింగ్ చేసినప్పుడు జాయిన్ అయిన పర్సన్ సెకండ్ టైం కూడా విన్నాడు కాబట్టి నెక్స్ట్ ఈయన చేయడానికి రెడీ అవుతాడు. ఇది మనం ఒకేసారి చేయకూడదు. హోమ్ మీటింగ్ చేసి జాయిన్ అయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి చేయాలా. అప్పుడు ప్రిపేర్ అవుతాడు, అప్పుడు ఆయన తయారవుతాడు. ఎస్ నేను కూడా చేయాలి అనేసి ఆయన తిరుగుతారు. ఎలా ప్రిపేర్ అవ్వాలి నేను ఒకటి చెప్తాను మీకు. చూడండి, ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఇలా బలంగా ప్రిపేర్ అవ్వాలా, లేకపోతే ఇంకా చాలామంది చెప్తూ ఉంటారు ప్రిపేర్ అంటే డ్రెస్ కోడ్ వేసుకో. ఎస్, డ్రెస్ కోడ్ ఇంపార్టెంట్.
టై తీసుకో, టై ఇంపార్టెంట్, కానీ దానికంటే ఇంకొకటి ప్రిపేర్ చేయాలి అతన్ని. మేకప్ వేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆయనకి ఒక్క ప్రిపేర్ మీరు చేయగలిగితే అది పక్కా మీకు రిజల్ట్ వస్తుంది. అదేంటనేది నేను చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి, చూడండి, మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ప్రిపేర్డ్. ఈ పాయింట్ చూడండి సార్. మెంటలీ ఫిజికలీ స్ట్రాంగ్ ప్రిపేర్ చేయండి. మెంటల్లీ ప్రిపేర్ చేయాలా అంటే, ఈరోజు ఒక్క అబ్బాయి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మెంటల్లీ ప్రిపేర్ అవుతేనే ఎగ్జామ్లో పాస్ అవుతాడు, అవునా కదా? అలాగే ఫిజికలీ కూడా మనము ప్రిపేర్ అయిపోకపోతే జబ్బులు చేసి పడిపోతాడు. మిలిటరీకి వెళ్ళాలంటే ఫిజికల్ బాడీ ఫిట్నెస్తో పాటు వెళ్ళాలి, లేదంటే ఫెయిల్యూర్ అయిపోతాడు. వెస్టేజ్లో మెంటల్లీ ఫిజికల్లీ రెండు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. వాయిస్ బ్రేకింగా? ఎస్ సార్, ఇప్పుడు వస్తుంది కదా సార్, క్లియరా ఇప్పుడు? రైట్ సార్. మెంటలీ ఫిజికల్లీ ప్రిపేర్ అవ్వాలి. మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ కాలేదే అనుకో, ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకు తెలియదు. మెంటల్లీ ప్రిపేర్ కాలేదనుకో, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, నేను జాబ్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఇంటికి వెళ్ళాలి, అనవసరంగా ఇటుకు వస్తేనే డౌన్లైన్ పిలిస్తే తొందరగా చెప్పేసి ఎట్లా అట్లా స్టార్ట్ చేసేసి వెళ్ళిపోదామా. ఈయన మెంటల్లీ ప్రిపేర్ అయ్యి రాలేదు, ఇతన్ని ప్రెజర్ చేస్తే పిలిపించారు. ఇలాంటి హోమ్ మీటింగ్లు సక్సెస్ కావు. మెంటల్లీ ప్రిపేర్ అవ్వాలా. నేను వెళ్తున్నాను ఆ మీటింగ్లో, ఈరోజు నేను 10 మందిని జాయిన్ చేయాలా, 10 మందిలో కనీసం ముగ్గురైనా జాయిన్ అవ్వాలా, ముగ్గురులో ఒకరినైనా 100 పీ పెట్టించాలా. నాకు లైఫ్లో ఒక గ్రేట్ లీడర్ ఈ హోమ్ మీటింగ్ ద్వారా నేను క్యాచ్ తీసుకోవాలి. నేను ఈరోజు హోమ్ మీటింగ్ చేస్తున్న ఈ హోమ్ మీటింగ్లో ఒక క్రౌన్ డైరెక్టర్ని తీసుకురావాలని మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. కానీ మన వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయ్యి వెళ్ళడం లేదు సార్. ధన హోమ్ మీటింగ్ చేసామా, లేకపోతే ఏదో ఒక మెంటల్ టెన్షన్లో వచ్చింటారు, అక్కడ ఏదో కొట్లాడో ఏదో కొద్దిసేపు ఆట ఇటు చూస్తారు, వెళ్ళిపోతారు. సార్ మాట్లాడి చేయడానికి కాదు వచ్చింది, అక్కడ ఒక లీడర్ని క్యాచ్ చేయడానికి. అందుకే నేను చెప్తున్నా, అందరూ చేసేటివి హోమ్ మీటింగ్లు కాదు సార్. మీరు చేసేవన్నీ హోమ్ మీటింగ్లు నిజంగా కాదు. ఏవి కూడా మీరు బిజినెస్ పరంగా హోమ్ మీటింగ్ చేయట్లేదు. ఫిజికలీ ఎలా ఉంటారు? ఫిజికలీ స్ట్రాంగ్గా ఉండండి మీరు. అవన్నీ ఈరోజు చూద్దాం. రైట్. నెక్స్ట్ చూస్తున్నాను, మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎవరి కోసం హోమ్ మీటింగ్కి వెళ్తున్నాము. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం మనం హోమ్ మీటింగ్ వెళ్తున్నాము. సార్ మీరు ఒక్కసారి చెప్పండి, హోమ్ మీటింగ్ చేస్తున్నారు కదా, ఎలాంటి వ్యక్తులు మీకు దొరకాలి, ఎలాంటి వ్యక్తులు మనకు దొరకాలి, ఎలాంటి వ్యక్తుల కోసం మనం వెళ్తున్నాము అనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ గెలవడానికి కావాల్సింది తెలివితేటలు మాత్రమే కాదు, పట్టుదల, నిరంతర సాధన కూడా అవసరం. ఆత్మవిశ్వాసాన్ని నీ ఆయుధంగా మార్చుకో, విజయం నీ బానిసవుతుంది. చివరిగా ఒక మాట, జింకకు గడ్డి దొరికినంత సులువుగా సింహానికి వేట దొరకదు. గెలవడానికి కావాల్సింది, ఇక్కడ చూడండి సార్, సూపర్ మెసేజ్ ఇది. సింహానికి గడ్డి దొరికినంత ఈజీగా, సరే జింకకు గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి వేట దొరకదు. కొంతమంది ఫీల్ అవ్వద్దండి, నిజాలు మాట్లాడుకుందాం. సార్ చాలామంది ఉంటారు, ఇప్పుడు ఈ చూడండి, జింక ఎక్కడ పోయినా ఇట్లా తల ఉంచితే సార్ అక్కడే దొరికిపోతుంది ఆహారం దీనికి. ఇదే ఎక్కువ ఎతకాల్సిన పని లేదు. అలాగే కొంతమంది ఇలా అలవాటు పడ్డారు, నాకేం లేనా ఏడపోయినా 1000 రూపాయలు డైలీ సంపాదించుకుంటా, నాకేముంది లేనా, నేను ఎక్కడైనా పోయి 10,000 శాలరీకి వెళ్ళిపోతా, నాకేముంది మా ఊర్లో ఏదో పడింది మేము బతికేసుకుంటాం, నేను ఎక్కడ పోయినా నాకు 10,000 ఇస్తారు, 5,000 ఇస్తారు, ఎక్కడైనా నాకు దొరుకుతుంది. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మన టీంలో ఉంటారు. వీళ్ళు సీరియస్గా తీసుకోరు బిజినెస్ని, కానీ కొంతమంది ఉంటారు సార్,
వేట మొదలు పెడతారు. గడ్డి తినరు, వేట మొదలు పెడతారు. అది సింహంలాగా. సింహానికి ఏది తెలుసా? వేట, మాంసం అంటేనే ఇష్టం. గడ్డి తినదు సింహం. సింహం గడ్డి తినదు సార్, ఎక్కడ పడితే అక్కడ దొరికే తినదు సింహం. మనం సింహంలా బతకాలి. మన టీం మొత్తం సింహంలా ఉండాలి. వేట మొదలు పెడితేనే నాకు ఒక లీడర్ దొరుకుతాడు. నేను వేటకి వెళ్ళానంటే ఒక క్రౌన్ డైరెక్టర్ని తెచ్చుకుంటాను. వేట మొదలు పెట్టానంటే ఆసామాసి చిన్న చితగా నేను చేయను. నా టీంలో ఒక స్టార్ దిగిపోవాల్సిందే. మీరు చెప్పండి, మన టీంలో సింహాలు ఉండాలా, జింకలు ఉండాలా? మీ టీంలో సింహం ఉండాలా, జింకలు ఉండాలా సార్? చాటింగ్లో చెప్పండి. లయనా, లేకపోతే ఇంకా చాలా జంతువులు ఉన్నాయి కదా, సాధు జంతువులు. యా, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు చెప్పండి, మీ టీంని సింహంలో తయారు చేసుకోండి. చాలామంది మీ దగ్గర ఉంటారు, వాళ్ళని పట్టించుకోమని లేదు నేను. వాళ్ళు చేసే హోమ్ మీటింగ్ల వల్ల మీకు ప్రయోజనం లేదు. జింకల్లా హోమ్ మీటింగ్ చేసే వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం లేదు. ఆ హోమ్ మీటింగ్ల వల్ల మీకు పీవీలు వస్తాయేమో కానీ స్ట్రాంగ్ లీడర్ రాడు. అదే సింహంలా చేస్తే దిమ్మ తిరిగే లీడర్లు మన దగ్గరికి వస్తారు. ఇలాంటి లీడర్ల కోసమే అది కరెక్ట్ అయిన హోమ్ మీటింగ్. అదే కరెక్ట్ అయిన హోమ్ మీటింగ్. నేను మళ్ళీ చెప్తున్నా, అదే కరెక్ట్ అయిన హోమ్ మీటింగ్. ఎస్, మై టార్గెట్ లీడర్స్. అర్థమైంది అనుకుంటా మై డియర్ లీడర్స్. మై టార్గెట్ లీడర్స్. మై టార్గెట్ లీడర్స్. మన లీడర్స్ కోసమే ఉన్నాం, లీడర్స్ కోసమే పనిచేయాలి. రైట్. అందుకే హోమ్ మీటింగ్ గురించి చాలా వరకు నేను చాలా సార్లు చెప్పాను మీకు. హోమ్ మీటింగ్ పవర్ని మనం తెలుసుకోగలిగితే, హోమ్ మీటింగ్లో లీడర్స్ని మనం చేయగలిగితే, సార్ 100 హోమ్ మీటింగ్లు చేయండి సార్, దాంట్లో 6 మంది లీడర్లు రాని మన లైఫ్ మారిపోతుంది. మన లైఫే మారిపోతుంది. ఇక్కడ ఏమైందంటే, సెకండ్ పాయింట్కి వస్తున్నా, ఇది మీకు మీరు చేయాల్సింది. హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ఒక రోగం చుట్టుకుంటుంది ప్రతి ఒక్కరికి. తొందరగా వెళ్ళిపోదాంలే, ఎందుకు నా మనసు ఈరోజు బాగలేదప్ప, చేసే తీరాలా, మళ్ళీ చేద్దాం, పీయూలు వచ్చేసినాయి కదా, ఆడపోదాం, నా మనసు ఒప్పుకోలేదు. ఇది ఒకటి. రెండోది, వాళ్ళు ఒక మాట చెప్పిరు సార్, నా గుండె కలుక్కుమనింది సార్ హోమ్ మీటింగ్లో చెప్తే. అందుకే అప్పటి నుంచి హోమ్ మీటింగ్లో అంటే నాకు ఎందుకో ఫీలింగ్ అవుతాను సార్. ఇంకొకరు అంటారు, ఇంకొకరు నా గుండెలు పిండేసినాయి సార్, వాళ్ళు క్వశ్చన్ వేశారు నాకు. ఇంకొకరు చెప్తారు, సార్ నా గుండెల్లో గుణపాలు దింపారు సార్, వాళ్ళు ఒక్కసారి 100 పివి పెట్టారు సార్, అంతే, మళ్ళీ రానేలేదు సార్ వాళ్ళు. ఇలాంటి థర్డ్ క్లాస్ మెంటాలిటీ ఉన్న మైండ్ సెట్ని మీరే తీసుకోండి, మీరే చేయండి. అటు చూడు, ఆయన ఏం చేస్తున్నాడు, మెదడు తీసుకొని తన గుండెని బాదుతున్నాడు ఒకటేసారి. ఇలాంటి ఫీలింగ్లు తెస్తావా 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 అని కొట్టండి. మీరు కూడా అంతే, తెస్తావా ఇలాంటి ఫీలింగ్లు తెస్తావా? హోమ్ మీటింగ్ చేయకుండా ఆపుతావా? ఎందుకు సార్ ఫీలింగ్, చెప్పండి. ఈ ఫీలింగ్ల వల్ల చాలామంది హోమ్ మీటింగ్ చేయలేకపోతున్నారు, ఫీలింగ్ల వల్లే ఫీల్డ్లోకి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకోపా, నాకు ఏందో 3 నెలలు చేశాను, నాకేం పోబుద్దు పుట్టలేదు, అందుకే నేను వెస్టేజ్ వదిలేసిన. 2 నెలలు చేశాను నేను, 2 నెలలు 100 PU కొన్నాను, ఏందో అవన్నీ ప్రొడక్ట్ ఆగిపోయినాయి, ఇవన్నీ చేస్తా అంటే 3000 కొట్టాలంట. ఎవరిని మాట్లాడతావో, నేనేం మాట్లాడలేను. వీళ్ళ లీడర్లు మీకు, ఇలాంటి వాళ్ళని మనం నమ్ముకోవాల్సింది, ఇలాంటి వాళ్ళని నమ్ముకుండేది. 2 హోమ్ మీటింగ్లు చేస్తానే అప్పుడే మన వాళ్ళకి ఏదో బ్రేక్ అయిపోయింటుందంట, హృదయం అంతా బ్రేక్ అయిపోయినట్లు ఉంటుంది. సక్సెస్ అవ్వాలి అంటే అందరికంటే ముందు మీరు మారాలి, హోమ్ మీటింగ్ చేసే వాళ్ళు మారాలి. మీరు ఏదో మెంటాలిటీతో హోమ్ మీటింగ్ చేస్తే రాదు. నేను చెప్తున్నా, ప్రతి హోమ్ మీటింగ్ సక్సెస్సే, ప్రతి హోమ్ మీటింగ్ సక్సెస్సే సార్, నేను చెప్తున్నా.
మీరు కరెక్ట్గా హోమ్ మీటింగ్ చేస్తే వాళ్ళు జాయిన్ కాకపోయినా ఇంటికి ఒక ప్రోడక్ట్ అయినా కొనాలా. ఫెయిల్యూర్ అవుతున్నారంటే నువ్వు ఇంకా ప్రిపేర్ కాలేదు హోమ్ మీటింగ్ చేయడానికి. నువ్వు ఆడ ప్రోడక్ట్ కూడా కొనిచ్చలేకపోతున్నావు ఒక మనిషితో మాట్లాడంటే ఫస్ట్ నువ్వు మారాలి. ఎవరు మారాలి? నువ్వు మారాలి ఫస్ట్. అందుకే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ఫస్ట్. హోమ్ మీటింగ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి ఆగిపోద్దు. 100 హోమ్ మీటింగ్లు చేశానని నువ్వు ఆగిపోద్దు. 101 హోమ్ మీటింగ్ చేయడానికి వచ్చినావు, అప్పుడు నువ్వు ప్రిపేర్ అయినట్లు. ఎవరు ఏమనుకుంటారేమో భయం. వద్దే వద్దు సార్, మనకి ఎవరు ఏమని అనుకోని ఆ భయాన్ని వదలండి. ఫస్ట్ నాకు గూగుల్లో ఉంది, మనసులో ఉన్నదాన్ని దీన్ని వదిలేసేయండి. రెండోది సార్, నవ్వుతే అయిపోయా. వీళ్ళకి ఏమైపోతుందంటే వీళ్ళ పరువు తీసేసినట్లు భయపడిపోతారు. నేను ఆ గేర్లేకే పోను సార్, నేను వాళ్ళ దగ్గరికే పోను సార్, నాకు అవమానం జరిగింది సార్ అక్కడ. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇలాంటివన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా చేయగలం? మనం వ్యాపారం ఎలా చేయగలం చెప్పండి? లాస్ట్ జూమ్ మీటింగ్లో నేను ఒకటి చెప్పాను మీకు. ఆ చీరల వ్యాపారం చేసే అంగడిలో పనిచేసే ఒక అతను గుర్తు చేసుకోండి. 100 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అవమానించినా తిట్టినా పడతాడు 10,000 జీతం కోసం. ఇక్కడ లైఫ్ ఫేజ్ సెటిల్ అవుతుంది, కార్ వస్తుంది, 1 lakh వస్తుంది. ఈ చిన్న చిన్న స్ట్రగుల్స్కి మీరు భయపడితే మీ ఇంటి ముందు కార్ ఎలా వస్తుంది, 1 lakh ఎలా వస్తుంది? ఆ భయం మీకు కాదు, మీరు ఓటమి. మీ భయమే మీకు ఓటమి. సరే, మీ భయమే ఓటమికి మిత్రుడు. మీరు భయపడ్డారా, ఓటమి వచ్చేస్తుంది మీ దాంట్లోకి. వాళ్ళంతా మిత్రులు ఇద్దరు. భయం వచ్చిందంటే వెంటనే మీరు ఇంక ఫెయిల్యూర్ అయినట్లే. ఇంకా మీరు భయపడ్డారా, అయిపోయి. ఇంకా అదే మీరు ధైర్యంగా వెళ్ళారా, 100 హోమ్ మీటింగ్లు వెళ్ళినైనా సరే అదే మీకు విజయానికి తీసుకెళ్తుంది. ఫెయిల్యూర్ అయిన హోమ్ మీటింగ్లో మీకు నేర్పించి ఎన్ని ఫెయిల్యూర్ అయినా అవన్నీ లెక్క కట్టి మళ్ళీ డబ్బులు వసూలు చేపిస్తుంది మీతో. మీ ధైర్యం ఎన్ని ఫెయిల్యూర్ హోమ్ మీటింగ్లు అయినాయో ఆ ఖర్చు మొత్తం డబ్బులన్నీ లెక్క కట్టి వడ్డీతో సహా మీకు ఇప్పిస్తుంది. మీరు ధైర్యంగా హోమ్ మీటింగ్లు చేసి విజయం సాధించండి. భయపడి పోయినారా, మిమ్మల్ని తొక్కి పడేస్తుంది. ధైర్యంగా మీకు పోయినారా, విజయం వచ్చిన తర్వాత మీరు ఎన్ని ఫెయిల్యూర్ అయినాయో వడ్డీతో సహా వసూలు చేసి ఇస్తుంది. నేను చెప్తాను చూడండి, 90,000 అప్పు చేశాను హోమ్ మీటింగ్ చేయడానికి. నాకు వచ్చేది కూలీ 500 రూపాయలు. అలాంటిది 90,000 అప్పు చేశాను బస్సుల్లో తిరగడానికి. సార్ ఒకే ఒక చెక్ 1,20,000 1 మంత్లో వడ్డీతో సహా నాకు ఇచ్చింది సార్. అది నా ధైర్యం. మీకుందా ధైర్యం? నిలబడగలరా? మీకు కూడా వస్తుంది డబ్బు, మీకు కూడా వస్తుంది డబ్బు. ఎస్, విన్నర్ అవ్వాలంటే ఆసామాసి కాదు, చాలా మనం దాటుకుంటూ వెళ్ళాలి. అందరూ చేస్తారు సార్ హోమ్ మీటింగ్, కానీ నీ ఇంటెన్షన్ ఏంటి హోమ్ మీటింగ్ పోవడానికి? నువ్వు ఎలా చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు? చాలామంది చేస్తూ అంటారు సార్ హోమ్ మీటింగ్ అయిపోయిందంటే, అవును సార్ అన్న, ఏం మాట్లాడినా ఆయనకే తెలియదు. ఆ భయంగా బయటకు వస్తారు. ఆ భయం అంతా నేను ఈరోజు తీసేస్తాను. రైట్, అందుకే నేను చెప్పాను. ఇప్పుడు చూడండి, మెంటలీ ఫిజికలీ ప్రిపేర్ అవ్వాలా వద్దా? సరే, హోమ్ మీటింగ్ ఎలా చెప్పాలో నేను టీవీలు ఇలా చెప్పండి, ప్రౌడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇవన్నీ నేను చెప్పను. అది మీరే నేర్చుకోవాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. యుద్ధానికి వెళితే గన్నేలా పట్టుకోవాలో చూపిస్తాం. ఎప్పుడు కాల్చల్లా, గుండెలు పెట్టాలి, ఇవి నేర్పేమో. గన్ను ఎలా పట్టుకోవాలో చూపిస్తాం. ఇక్కడ కూడా అంటే గన్ను మీ నోట్లో నుంచి ఎలా చెప్పాలో నేర్పిస్తాం. నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తాం. అది చాలు నీకు, నువ్వు వెళ్ళి దున్ని పడేస్తావు. అందుకే మెంటలీ నాకు కార్ కావాలి ఫిక్స్ అయిపో. ఫిజికలీ నేను ఈరోజు ఫిజికల్గా నా బాడీతో నువ్వు 100 మెంబర్స్ని కానీ, లేదంటే అది వద్దే 10 మెంబర్స్ని కానీ నేను కలిసే తీరాలి. మెంటల్లీ ఫిజికలీ స్ట్రాంగ్, అప్పుడు హోమ్ మీటింగ్ ఫిక్స్. నీ డౌన్లైన్ మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నాడా లేదా చూసుకో. నువ్వు ఎవరైతే నువ్వు జాయిన్ చేసావో ఆ వ్యక్తి మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్నాడా? ఆయన చేసే ప్రతి హోమ్ మీటింగ్ సక్సెసే. లేదు నామక వాస్తే నువ్వు ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాడా, అతన్ని నమ్మద్దు. నువ్వు చెప్పకపోయినా వెళ్ళి హోమ్ మీటింగ్ చేస్తాడే, అతను నమ్మచ్చు. ఎందుకంటే ఆయన మెంటల్లీ ఫిక్స్ అయినాడు, ఇది నా కోసం చేస్తున్న హోమ్ మీటింగ్ అనేసి ఆయన వెళ్తున్నాడు. లేదు నీ ప్రెజర్ వల్ల వెళ్తున్నాడో ఆ హోమ్ మీటింగ్ నువ్వు భరోసా పెట్టుకోదు. నీకు చెప్పకుండానే ఆయన హోమ్ మీటింగ్ వెళ్తున్నాడా, ఆయన మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ప్రిపేర్ అయినాడు. ఇదే మీ గుడ్.
ఇప్పుడు చెప్పండి, ఇలాంటి హోమ్ మీటింగ్లు ఎన్ని జరుగుతున్నాయి? నాకు తెలిసి 100% ఫెయిల్యూర్. ఓన్లీ ఒక 10 ఏమన్నా మీకు జరుగుతూ ఉంటే, మెంటలీ ఫిజికల్లీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చేస్తుంటే నేను ఓకే చెప్పగలను. మై డియర్ ఫ్రెండ్స్, హోమ్ మీటింగే మన ప్రాణం, హోమ్ మీటింగే మన కారు, హోమ్ మీటింగే మన 1 lakh, హోమ్ మీటింగే మన హౌస్. దాన్ని ఎంత అపురూపంగా చూసుకోవాలి, ఎంత స్ట్రాంగ్గా చేసేలా మీరు చూసుకోవాలి, ఎంత బాగా చేస్తున్నారో మీరు అబ్జర్వేషన్ చేయాలి. చేయకపోతే నేర్పించాలి, ఫిజికల్లీ స్ట్రాంగ్ చేయాలి. అప్పుడు హోమ్ మీటింగ్ సక్సెస్ అయినట్లు. మీరు ఏమీ చేయాల్సిన పని లేదు. హోమ్ మీటింగ్లు కరెక్ట్గా 100కు 90% సక్సెస్ అవుతున్నాయి నీ టీంలో అంటే యు ఆర్ ఏ గ్రేట్ లీడర్. లేదు నా టీంలో ఎక్కడ కూడా నా హోమ్ మీటింగ్లు చేస్తున్నారు కానీ పీవీలు రావట్లేదంటే యు ఆర్ ఏ ఫెయిల్యూర్ లీడర్. హోమ్ మీటింగ్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా? ఎలా జరుగుతున్నాయి కానీ రిజల్ట్ రాలేదు అంటే మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ కాలేదు, నామక వాస్తే చేస్తున్నారు. ఇలా చేయాలంటే ఆశయం ఉండాలి సార్ వాళ్ళకి. ఆశయం కంపల్సరీ ఉండాలి. నా ఫ్యామిలీ కోసం ఇది సాధించాలి. నేను వెస్టీలో జాయిన్ అయింది ఇందుకోసం, నేను వెస్టీలో జాయిన్ అయింది దీనికోసమే నేను చస్తాను, దీనికోసమే నేను బతుకుతాను, దీనికోసమే నేను చేస్తున్నా. కొంతమంది అప్లైన్ పైన అలుగుతారు. ఎవరిని భయపడిస్తారు మీరు? అప్లైన్ పైన అలిగి ఎవరిని భయపడిస్తారు చెప్పండి? అప్లైన్ పైన ఎందుకు అలగాలి? అప్లైన్ రాలేదు సపోర్ట్ ఎందుకు చేయాలి? సపోర్ట్ నీకు అప్లైన్ సపోర్ట్ ఎందుకు చేయాలి చెప్పు నాకు ఫస్ట్. జీవితం నీదా, నీ అప్లైన్దా? కారు వస్తే నువ్వు తీసుకుంటావు, నీ అప్లైన్కి ఇస్తావా? ఆ నెల చెక్ వస్తే నీ అప్లైన్కి ఇస్తావు, నీ తీసుకుంటావు. నేర్చుకో, వెళ్ళి అప్లైన్ దగ్గరికి వెళ్ళి. అప్పుడే నువ్వు ఫిజికల్లీ మెంటల్లీ ప్రిపేర్ అయినట్లు. లేదు అప్లైన్ వచ్చి నేర్పించాలి అనే పద్ధతి వద్దు, నువ్వే వెళ్ళి నేర్చుకో. సార్ కరెక్ట్ గోల్ సెట్ చేసుకోండి. ఆశయం అనేది ఉంటే సాధ్యం కానిదంటూ లేదు. ఎస్ఆర్ను ఆశయం ఉన్న లీడర్ భయపడతాడా? ఏదైనా సాధించడానికి తెగిస్తాడా లేదా? ఒకసారి చెప్పండి సార్. ఎస్ఆర్ను ఆశయం ఉన్న గోల్ సెట్ చేసుకున్న వ్యక్తి కరెక్ట్గా హోమ్ మీటింగ్లు చేసి తన ఆశయం కోసం అతను పోరాడతాడు. ఆశయం లేని వ్యక్తి మీ మీద ఆధారపడతాడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, హెడ్సెట్ ఉంటే హెడ్సెట్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఇయర్ ఫోన్స్ ఉంటే పెట్టుకోండి, ఒక వీడియో చూపిస్తాను. ఆశయం ఉండాలే కానీ మెంటల్లీ ప్రిపేర్ అయిపోతే, ఇది బాగా చెప్ప, మెంటలీ ఫిజికలీ అన్నాను, మెంటలీ మళ్ళీ చెప్తున్నా, మెంటల్లీ ప్రిపేర్ అయిపోయి ఆశయం ఉంటే అవిటి వాడైనా సరే తన గోల్ రీచ్ అవుతాడు. స్టోరీ చూడండి, కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఒక్కసారి వినండి. ఈ అమ్మాయికి 2 చేతులు లేవు, ఆశయం గొప్పగా ఉంది, ఏదో ఒక పని చేయాలి. ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? నాకు 2 చేతులు లేవు, నేను ఏం పని చేయాలి? అప్పుడు బాణం వదలాలనేది ఉంటుంది కదా, విలువిద్ద అంటారు కదా మనకి, ఆ దాంట్లోకి వెళ్ళింది. కానీ చేతులతో పని చేయాలి కదా బాణం వదలడానికి, నాకు చేతులు లేవే. కానీ గొప్ప ఆశయంతో వెళ్ళింది, నేను ఎలాగైనా చేయాలని. ఏం చేసింది తెలుసా? సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే,
చూశారు కదా సార్, కాళ్ళతోనే ఈమె బాణం వదిలి అర్జున అవార్డు కొట్టేసింది. రాష్ట్రపతి ఆ మేడం కూడా చాలా ఎమోషన్గా ఫీల్ అయింది ఈమెను చూస్తే. ఒక్కసారి అర్థం చేసుకోండి, మనకు కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా సార్. అర్జున అవార్డు కొట్టకపోయినా మన ఫ్యామిలీకి అన్నం పెట్టి ఒక కారు తీసుకొని ₹1,00,000 వచ్చేదానికి, ₹1,00,000 ఇంటికి తెచ్చుకోవడానికి మనకేం సార్? మనకు అన్నీ ఉన్నాయి కదా సార్, అన్నీ ఉన్నాయి కదా సార్. అసలు రియల్గా ఆమె ఫిక్స్ అయింది, బాణం చేతితో వేయాలి కదా, నాకు చేతులు లేవు కదా, నేను ఎలా ఆయన కొట్టి తీరా, నాకు ఆశయం ఉంది, నాకు చదువు రాదు కదా, వెస్టీలో కారు ఎలా కొట్టాలి, అయినా సరే నేను కొట్టాలి, నాకెవరు తెలియదు కదా, నేను కొత్తగా వచ్చాను కదా, నాకెవరు పరిచయం ఉన్నారు, నేను ఎలా చేయాలి, అయినా సరే కొట్టాలి. ఆశయం అంతే, ఆశయం అంతే. మీరు ఆశయం గొప్పదైతే వైకల్యం కనపడదు, మీకు ఎక్కడ పోయినా విజయమే ఉంటుంది సార్. మన లీడర్లకు ఆశయమే లేదు, ఆశ ఎక్కువ ఉంది మన వాళ్ళకి, ఆశయం లేదు. ఎవరంటే నాకు ₹1,00,000 కావాలా, నాకు ఒక కారు కావాలా, ఆశ ఉంది కానీ అరే ఇంకా మళ్ళీ తిట్టుకుంటారేమో నన్ను, తిట్టుకుంటే నో ప్రాబ్లం, మీ ఇంటికి కారు వస్తే చాలు. 5 to 16% ఎందుకు మిమ్మల్ని టార్గెట్ పెడతాను తెలుసా? మీరే నాకు మిత్రులు, మీరే నాకు శత్రువులు కూడా. ఎందుకంటే నాకు చాలా శత్రువులు కూడా అవుతారు. నో ప్రాబ్లం, మీరు కారు తీసుకొని 1 lakh తీసుకొని నాకు శత్రువుగా తీసుకోండి, కానీ మిమ్మల్నే తిడతాను నేను పక్కా, మీదే తప్పు అని చెప్తాను. మీ ఆశయాన్ని మీరు నెరవేర్చుకోండి, కానీ ఒక్క పని చేస్తే మీ ఆశయం నెరవేరుతుంది. సరే, అది కూడా చూపిస్తా. ఏం చేస్తారు తెలుసా? ఇలాంటి దరిద్రాన్ని వదులుకోండి. ఫస్ట్ ఈ దరిద్రాన్ని వదులుకోండి. ఒకటి చూడ, వీరందరినీ మెదడులో నుంచి, జీవితంలో నుంచి వదిలేయండి. ఒకటి, ఖర్చు పెట్టించే చెత్త ఫ్రెండ్స్. రెండో చూడ, చెత్త గుంపులో ఉండదు. మీరు కావాలంటే చూడండి, ఇట్లా చూస్తా, నిరాశవాదులు చాలా డేంజర్. వీళ్ళు ఏం చెప్తారంటే, 5 హోమ్ మీటింగ్లు చేసినాం, నా వల్ల కాదు, ఈ నెల నేను ఆపేస్తున్నా. 200 PV 300 PVకి అయ్యా బాబు సైడ్ వేలం చేసుకోవాలంటే, అమ్మయ్య 300 PV నేను చేయలేను, రేపు నెల చేస్తా. వీళ్ళందరూ నిరాశవాదులు. ఎందుకు పనికిరారు వెస్టేజ్లో డైరెక్ట్ మార్కెటింగ్కి? ఎందుకు పనికిరారు? వీళ్ళు హోమ్ మీటింగ్లే చేయరు. కావాలంటే చూడండి, వీళ్ళు చరిత్రలో హోమ్ మీటింగ్ చేసింది ఒకటి కూడా ఉండదు. నిరాశవాదులు చేసింటే 4-5 చేస్తారు, ఆ తర్వాత అస్సలు చేయరు వాళ్ళు. ఇంకో మంది ఖర్చు పెట్టించే వాళ్ళు వస్తారు, అట్లా హోమ్ మీటింగ్ తీసుకెళ్తారు. హోమ్ మీటింగ్ ఉండదు, బాగా టిఫన్లు తినేస్తారు, మిమ్మల్ని బోల్తా కొట్టి పంపిస్తారు. ఇంకా కింద ఉండారు చూసారా, అబద్ధపు ప్రేమ నటించేవాళ్ళు. నువ్వంటే చాలా ఇష్టం నీకు, నువ్వు కారు తీసుకునే వరకు నీకు నేను సపోర్ట్ చేస్తా. ఆయన వచ్చి మనకేం సార్ కారు ఇప్పించేది, మనకి తెలీదా కారు తీసుకోవడానికి? అహంకారం చేస్తారు. ఏమి నీ కింద నేను జాయిన్ అయినా నాకు 2 లైన్లు అయ్యి, నీకోసం నేను జాయిన్ అయినా, నువ్వే నన్ను పట్టించుకోవట్లేదేంటి? వీళ్ళైనా మీకు హోమ్ మీటింగ్లు చేసేవాళ్ళు. ఈర్ష్య అసూయ పరులు. నీకు కరెక్ట్గా ఎలుబోబి వస్తుందంటే ఏదో ఒక పుల్ల పెట్టేసి ఆ టీంలో వచ్చే బిల్లులన్నీ ఆపేస్తారు. ఇంతకంటే ద్రోహం ఏది ఉంటుంది సార్? ఇలా హోమ్ మీటింగ్లు చేసేది మీకు ఎలుబోబి వస్తుంది. లేదంటే మీరు సిల్వర్ అవుతున్నారంటే లాస్ట్లో సైడ్ వేలంలో పుచ్చులు పెట్టేసి 200 PVలు ఆపేస్తారు. మేము ఈ నెల చేయం సార్, రేపు నెల కన్సిస్టెన్సీ పెట్టుకుంటాం సార్. ఈర్ష్య అసూయ పరులు ఎందుకు సార్ మనకి? అసూయపరులు. నీకు డైరెక్టర్ మెయింటెనెన్స్ అవుతుంది అనుకో, అబ్బాయి ఇంక డైరెక్టర్ మెయింటెనెన్స్ అయిపోతుందని బిల్లులని వాళ్ళు డౌన్ నుంచి ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు పెడతావు, కన్సిస్టెన్సీలో పెడదువులే, ఆపేసి రేపు నెల చేద్దాంలే. పాపం ఆయన డైరెక్టర్ నీ పైన నమ్మకం పెట్టుకుంటారు, ఆయన ఆశలని అడియాసలు చేస్తారు. నోటి కాటుకు వచ్చింది తీస్తే మీరెలా బాగుపడతారు? ఇంకో 100 PVలు వస్తే ఆయనకి చెక్ వచ్చేది, మీరు ఆపేసినారు. నోటి దగ్గర కూడి తీసేస్తే మీకు భగవంతుడు కూడిస్తాడా మళ్ళీ? ఎలా ఇస్తాడు చెప్పండి? ఒకరు స్టార్ అవుతున్నారంటే కుట్రలు పండుతారు, అట్లే 3 నెలల మెయింటెనెన్స్ కాకుండా చూస్తారు. సిల్వర్ అవుతున్నారంటే 3 నెలల మెయింటెనెన్స్ కాకుండా చూస్తారు. ఇది ఎక్కడి న్యాయం సార్? వీళ్ళందరినీ తీసేయండి, కొత్త వాళ్ళని తెచ్చుకుందాం. ఈ నెల కాకపోతే ఇంకా 5 ఏళ్ళ తర్వాత చేసుకుందాం, ఏం పర్లేదు. కరెక్ట్గా బిల్లులో ఏది ఆపేస్తున్నా. ఒక లీడర్ వచ్చి నా దగ్గర ఏడ్చాడు పాపం. చూడు సార్, నాకు స్టార్ అవుతుంది సార్, నా బంధువులే సార్, నాకు బాగా తెలిసిన వాళ్ళే సార్, ఫ్రెండ్స్ సార్,
నాకు ప్రాణానికి ప్రాణం అన్నారు సార్. లాస్ట్లో స్టార్ ఎగిరిపోయింది సార్. వీళ్ళందరినీ జీవితంలో నుంచి మీరు వదిలేయండి. దరిద్రం పోతుంది, దరిద్రం పోతుంది మనకి. ట్రైన్ యువర్ మైండ్. ఎవ్రీ సిచ్యువేషన్ ఏదైనా రాని, నేను చెప్తున్నా, ఇలాంటి వాళ్ళు ఎవరు పోనీ, నువ్వు కరెక్ట్గా ఉండంతే, నీకేమీ కాదు. నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయి, నీకేమీ కాదు. నువ్వు భయపడద్దు. నీ వెనకాల నీ వెస్టీజ్ ఉంది. అంతకంటే ఎక్కువ నీ సంకల్పం ఉంది, నీ ఆశయం ఉంది. అది చాలు నీకు. 100 మంది టీం వచ్చి పోయినా, 100 మంది కుట్రలు బండి బిల్లులు ఆపేసినా నీకేం భయం లేదు. నువ్వు ముందుకు వెళ్ళిపో. నువ్వు ఉంటే చాలు భూమిపైన, నువ్వు ఏదైనా చేయగలవు. వాళ్ళని నమ్ముకుంటే నేను తొక్కిపడేస్తారు. సరే, ఇది ఎక్కువ ఉంటుంది. సరే, హోమ్ మీటింగ్ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, మీరు ఒక లీడర్ని ఎలా హోమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. హోమ్ మీటింగ్ సక్సెస్ అవ్వాలంటే మీరు హోమ్ మీటింగ్ చేస్తున్నారంటే ఒక లీడర్ని ఇన్వైట్ చేయాలి. చాలామంది నేను చెప్తాను, నేను ఒకసారి వెళ్తున్నప్పుడు ఒక మేడం అన్నాడు, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి ఫోన్లు చేస్తాను. సార్ అన్న ఎక్కడున్నావన్నా? నేనన్నా. అన్న మా సార్ వచ్చినాడు, ఒకసారి అట్లా వచ్చిపోతావా? ఏంది మేడం మీరు పిలిచేది? నేను అన్నా అలా మొగానన్నా. ఏంది మేడం ఇది మీరు పిలిచేది? ఇది బిజినెస్ కోసం వచ్చాము. ఎలా మాట్లాడాలి నువ్వు? ఒకసారి అట్లా వచ్చిపోతారు. 5 నిమిషాలు వచ్చిపో, 2 నిమిషాలు వచ్చిపో, 2 నిమిషాలు వచ్చిపో, 1 నిమిషం అట్లా వినిపో. మీరేంది సార్ ఇలా మాట్లాడతారు? నేను ఇలాగే మాట్లాడతాను నోటి పైన. ఏంది మీరు మాట్లాడుతుండేది? ఏమి మనం ఏమైనా పార్టీ పెట్టుకోవడానికి పిలుస్తున్నామా, లేదంటే జ్యూస్ తాపడానికి పిలుస్తున్నామా? 1 అవర్ 1 గంటలో అట్లా తినేసి తాగేసిపోదామని. రాంగ్ సిస్టమ్. ఎలా చెప్పాలో నేను చెప్తా చూడండి. సార్ ఫోన్ చేసి, అన్న అక్క నీకు ఒక మాట చెప్పాను, నన్ను జాయిన్ చేసిన ఒక గ్రేట్ లీడర్ నా అప్లైన్ ఒకసారి వస్తారని చెప్పాను. ఈరోజు ఆయన స్టార్ అయ్యి కార్ తీసుకొని నెలకు 40,000 50,000 తీసుకొని ఆయన మా ఇంటికి వస్తున్నాడు. నువ్వు వచ్చి ఇలా కలిసావనుకో, నా జీవితం ఎలా మారిపోతుందో నీ లైఫ్ కూడా మారిపోతుంది. కొంచెం టైం తీసుకొని వచ్చి నాతో కూర్చో, ఆయనతో నీకు పరిచయం చేయించి మాట్లాడిస్తా. ఇది లీడర్ని మనము లీడర్ని ఇన్వైట్ చేసేటప్పుడు లీడర్ యొక్క వాల్యూని తెలియజేయడం. లీడర్ యొక్క వాల్యూని అక్క, ఆ పెయింటరు కారు తీసుకున్నాడని చెప్పింటి కదా, ఒకసారి వచ్చిపో. ఇంకేమంటుంది, పెయింటర్ అంటే చున్నం పూసుకొని వచ్చాడేమో అనుకుంటుంది ఆమె. పెయింటర్ అంటే అది ఇది తీసుకొని వచ్చి ఆ హోమ్ మీటింగ్ చేస్తాడు, సున్నం కొట్టేవాడు వచ్చినాడంటే హోమ్ మీటింగ్ చేయడానికి పోదాం రా అన్నట్లు ఉంటుంది. మరి ఎట్లయితే హోమ్ మీటింగ్ సక్సెస్? నీ అప్లైని పిలిపించావు నువ్వు, నీ అప్లైన్ గురించి కొంచెం చెప్పాలి కదా. సిల్వర్ డైరెక్టర్ ఈరోజు పెయింటింగ్ పని చేస్తూ పార్ట్ టైంగా చేస్తూ ఫారెన్ ట్రిప్ క్వాలిఫై అయినాడు, డైరెక్టర్ కంపెనీ టర్న్ ఓవర్ నుంచి లాభం తీసుకుంటున్నాడు. ఇదే పేస్టే నువ్వు వాడుతున్న పేస్ట్ అవన్నీ ఆయన వచ్చినాడు, ఒకసారి రా, ఇప్పుడు వస్తే నీ జీవితమే మారిపోతుంది, ఒకసారి కలిసిపో. ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడు ఒకసారి వచ్చిపో, ఒక 2 నిమిషాలు వచ్చిపో, అట్లా కలిసిపో, చూసిపో. వస్తాడా, చూసేది కానీ వెళ్ళిపోతాడు. ఏంటి అట్లాంటివన్నీ? సరే, ఒక్కరిద్దరు వచ్చినా సరే మీరు చాలా మీ లీడర్ని ఇలా ఫోన్లో ఇన్వైట్ అంటే చెప్పాలి, గౌరవించాలి. ఆ తర్వాత కూర్చున్న తర్వాత హోమ్ మీటింగ్ చేసే ముందు డైరెక్టర్ అయినా సరే, ఈరోజు మా అప్లైన్ డైరెక్టర్ బ్రాంచ్ డైరెక్టర్ అయినాడు, కంపెనీ టర్న్ ఓవర్ నుంచి ఆయనకు డబ్బు వచ్చింది, 7,000 రూపాయలు డబ్బులు పడింది. వెరీ గ్రేట్. ఇలా ఉంటూ కూడా చూడండి, ఇండియాలో నెంబర్ 1 కంపెనీలో పార్ట్నర్ అయినాడు. ఆయనని నేను మీ అందరికీ పిలిపించాను. సార్ వీళ్ళందరూ మా వాళ్ళు, దయచేసి మీ టెస్టిమోనీ ఇస్తూ కొంచెం చేయండి కంపెనీ గురించి చెప్పండి సార్. ఎలా ఉంటుంది చెప్పండి. వస్తూనే ఏం చెప్తారంటే, సార్ ఈ అమ్మాయి ఏమి సార్ ఈ అమ్మాయి ఏమి సార్ ఈ అమ్మాయి ఏమి సార్ ఈ అమ్మాయి ఏమి. అరే వాళ్ళని పరిచయం చేసేది ఫస్ట్, నీ డైరెక్టర్ని పరిచయం చేయి. లీడర్ను పరిచయం చేస్తే అప్పుడు వీళ్ళు వినేవాళ్ళు కూడా హ్యాపీగా వింటారు. ఎవరో చున్నం కొట్టాడు వచ్చినాడు అంటే ఈయన ఏం చెప్తాడు అబ్బినా, సరేలే చూద్దాం. ఇక్కడే 90% ఫెయిల్యూర్ అయిపోతుంది హోమ్ మీటింగ్. మీరు హోమ్ మీటింగ్ చేసి ఏం ప్రయోజనం?
ఆ విధంగా మనం ఎవరైతే హోమ్ మీటింగ్ చేస్తున్న పర్సన్ యొక్క వాల్యూ పెంచాలి, ఆ హోమ్ మీటింగ్ సక్సెస్ అవుతుంది. అది మీరే ఆ హోమ్ మీటింగ్ని స్టార్టింగ్లోనే ఫెయిల్యూర్ చేసేస్తున్నారు. ఇది 1 డే చెప్పినా కూడా మీకు ఎంత చెప్పినా తక్కువే. దీంట్లో చాలా తప్పులు చేస్తున్నాం మనం, కానీ కొన్ని మాత్రం చెప్పుకొని వెళ్ళిపోతా. హోమ్ మీటింగ్ సక్సెస్ అవ్వడానికి చాలా చాలా ముందు వెనక చాలా ఉన్నాయి. హోమ్ మీటింగ్ చేసే వ్యక్తి వాల్యూ పైన ఉండాలా. ఇంకా ఏం చేస్తారు చెప్పిన, ఇంకా రివర్స్ అయిపోతారు. వస్తానే డైరెక్టర్ కూర్చొని, సార్ ఈయన మా ఊరు సర్పంచు, ఈయనకు చెద్ద ఆస్తుంది సార్, ఈయనకి అయ్యో 1000 మంది తెలుసు సార్, ఈయన గణ వచ్చాడనుకో సార్ మనం దున్ని పడేస్తాం సార్. ఆయన ఏం చేస్తాడో తెలిసిన, ఇట్లా బెలుగు నువ్వునట్లు ఉబ్బిపోతాడు. అబ్బా నేను సర్పంచ్ను అనేసి. ఏమయ్యా పెయింటరు, నువ్వు డైరెక్టర్ అయినా ఉంటా చెప్పు, ఏం చెప్తావు? ఇంకేంది ఫెయిల్యూరు? ఫెయిల్యూర్ ఆటోమేటిక్ వచ్చేసింది. ఎస్ సార్, నేను కరెక్ట్గా చెప్తున్నాను, ఇవి చెప్పొద్దండి. ఇద్దరికి సమానంగా పెట్టండి. సార్ ఈయన సర్పంచ్, గౌరవమైన హోదాలో ఉన్నారు, మనకు బాగా సపోర్ట్ చేస్తారు. సార్ ఈయన మా లీడర్, ఈరోజు గ్రేట్ లీడర్, ఈరోజు మాకు బ్రాండ్ డైరెక్టర్, కంపెనీలు టర్న్ అవ్వలేదు. ఈ రెండు ఎంత బాగున్నాయి చూడండి ఆరోగ్యంగా. కానీ ఆడేం చేస్తారంటే లీడర్ని తొక్కేసి పైకి ఎక్కుతారు. సార్ ఇలాంటివన్నీ నేను అందుకే చెప్పింది, మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి ఏం మాట్లాడాలా. ఈ రెండు దాంట్లోకి చాలా అర్థం ఉంది సార్, మెంటల్లీ ఫిజికలీ. ఇది 2 పదాలు మీరు అర్థం చేసుకుంటే హోమ్ మీటింగ్ సక్సెస్ చేస్తారు. గోల్ చేసుకోండి, గోల్ సెట్ చేసుకోండి. ఏం చేసుకోవాలంటే ప్రతిరోజు 100 పీవీకి మీరు సెట్ చేసుకోండి. ఇది మీ టార్గెట్. నా టీంలో 10 మంది ఉన్నారు, మీరు 16% అయినారు, లేదా 8%లో ఉన్నారు. నా టీంలో వచ్చేసి 7-8 మంది జాయిన్ అయినారు. వీళ్ళందరూ నేను కలసాలా. ఈ రోజు నాకు 100 పీవీ రావాలా. డైలీ 100 పీవీ మీరు టార్గెట్ పెట్టుకుంటే సార్ 30 రోజులకి 3000 పీవీ వస్తుంది. 10 రోజులు ఫెయిల్యూర్ అయినా 2000 పీవీ వస్తుంది. ఇవాళ 2వ నెలలో డైరెక్టర్ అయిపోతావు. నెలంతైనా 100 పీవీ చేయడానికి కూడా తనకలాడుతున్నాం మనం. నెలంతైనా కూడా 100 పీవీ చేయడానికి తనకలాడుతున్నాం. ఎలా సార్ మనం చేసేది? ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా సరే మీరు ఓన్గా చేయాలనుకున్నప్పుడు, ఫాస్ట్ వెళ్దాం సార్ కొంచెం. ఓన్గా చేయాలనుకున్నప్పుడు ఒక్కటి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా భయపడిపోతారు. 3 స్టెప్స్ చెప్తాను మీకు, 5% చెప్తున్నా. సార్ మీకు అంతా తెలిసిపోయింది, మీరు హోమ్ మీటింగ్ చేయాలని వెళ్తున్నారు, కానీ మీకు భయం చుట్టుకుంది. మీకు ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ కాల్ వస్తానే మీరు బయలుదేరిపోయినారు. మీరు డౌన్లైన్ ఎవరో పర్సన్ని కలపాలనుకున్నారు. ఆయన ఎవరు అనుకున్నారు, మీరు రెడీ అయిపోయినారు. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు. సరే ఏమైనా జనీలే, ఆ పర్సన్తో 1-to-1 చేసేద్దాం. ఆడు డైరెక్ట్గా ఇంటి దగ్గర పోతే ఆ పర్సన్ ఒక్కడు కాదు 10 మంది కూర్చున్నారు. ఈయనకు భయం అయిపోయింది, అదే ఒక్కరు వచ్చానే 10 మంది అయిపోయినాయి. అప్పుడు ఏమైపోతుందంటే చాలా మందికి బ్రెయిన్ హోల్డ్లో పడిపోతుంది, ఏం చెప్పాలో అర్థం కాదు. అప్పుడు చూడండి, ఇది తారక మంత్రం అంటారు. చాలా వరకు అందరికీ బాగా సక్సెస్గా ముందరికి తీసుకెళ్లే ఒకే ఒక్క వర్డ్ చెప్పారు మన సైంటిస్టులు, డాక్టర్లు, వీళ్ళందరూ కూడా ఒకటే ఒకటి చెప్పారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ బ్రెయిన్ పని చేయలేకపోయిందో, ఒక పేషెంట్ని చూసి డాక్టర్ భయపడిపోవడము, లేదంటే ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ చూసి భయపడిపోవడము, ఒక వర్క్ని చూసి భయపడిపోవడము, వీళ్ళందరికీ అంత మర్చిపోతుంది, బ్రెయిన్ జీరో అయిపోతుంది, ఏం మాట్లాడాలో తెలీదు. ఆ టైంలో ఒక సలహా ఇచ్చారు సైంటిస్టులు, సార్ బ్రెయిన్కు చాలా ఇష్టమైంది ఒకటి ఉంది, అది నీ పేరు. అన్నీ మర్చిపోయినా నీ పేరు మాత్రం గుర్తుకుంటుంది. హోమ్ మీటింగ్లో వెళ్తానే నువ్వు చేయాల్సింది బిజినెస్ గురించి అది కాదు, నీ పేరు పరిచయం చేసుకో. వెంటనే 10 మంది ఉన్న భయపడద్దు, కూర్చొని గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వలీ సార్, నేను పెయింటర్ని సార్, నేను అనంతపురం నుంచి వచ్చాను సార్. అప్పుడు బ్రెయిన్ అయిపోతుంది, ఓ దారిలో పెట్టారు కదా, బ్రెయిన్ స్టార్ట్ అవుతుంది. బ్రెయిన్ స్టార్ట్ అయితే ఆ పేరు వచ్చిన వెంటనే వేరే వాళ్ళని అందరినీ పరిచయం చేసుకోండి. సార్ నా పేరు వలీ సార్, మీ గుడ్ నేమ్ సార్. ఓకే సార్, మీ గుడ్ నేమ్ సార్. సార్ మీ గుడ్ నేమ్ సార్, మీ గుడ్ నేమ్ సార్, మీరేం చేస్తున్నారు సార్, ఏం చేస్తారు. ఈ 2 స్టెప్పులు చాలండి, ఆటోమేటిక్గా మీకు హోమ్ మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు హోమ్ మీటింగ్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఏం స్టార్ట్ అవుతుందని తెలిసినా మీ బ్రెయినే పని చేసేస్తుంది. ఎక్కడైనా పిల్లలు చదివేటప్పుడు ఒక పద్యం మర్చిపోయినారనుకో, స్టార్టింగ్ ట్రబుల్ వచ్చింటుంది, జనగణమన అట్లా ఉన్నారనుకో, మీరు కొద్దిగా అనిచారు జనగణమన అంటే ఆ పిల్లోడు మైండ్ స్టార్ట్ మళ్ళీ జనగణమన అధినాయక సై అనువాళ్ళు వెళ్ళిపోతారు. అంటే స్టార్టింగ్ చెప్తే చాలు, మిగతాది మొత్తం రిపీట్ అవుతూనే వస్తూ ఉంటుంది. అందుకే స్టార్టింగ్లో ఈ 3 పాయింట్లు బాగా గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీరు చెప్పండి, మీ పేరు పరిచయం చేసుకోండి. సెకండ్, అందరితో పరిచయం చేయించుకోండి. 3వది, కళ్ళల్లో సూటిగా చూస్తూ మాట్లాడండి.
కళ్ళల్లో సూటిగా చూస్తూ మాట్లాడండి. ఈ 3 స్టెప్పులు మీకు గుర్తుకున్నాయా? మీకు ఎవ్వరు కూడా అవసరం లేదు సార్, మీరే హోమ్ మీటింగ్ చేసి పడేస్తారు. మీకు ఎవ్వరు కూడా అవసరం లేదు, మీరే హోమ్ మీటింగ్ చేసేస్తారు. ఈ 3 పాయింట్లు మళ్ళీ చెప్తాను. 1, మీ గురించి ఫస్ట్ పరిచయం చేసుకోండి, తర్వాత అందరినీ పరిచయం చేసుకోండి, ఆ తర్వాత కళ్ళల్లో సూటిగా చూస్తూ మాట్లాడండి. అప్పుడు చెప్పండి సార్, సార్ మనం ఈరోజు ఒక కంపెనీ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. ఇండియాలో నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇండియా, అది మన వెస్టీజ్ సార్. ఇండియన్ కంపెనీ గురించి మీకు తెలిసినంత చెప్పండి. ఇంతే చెప్పాలని ఏం లేదు, మీకు ఎంత తెలుస్తుందో అది చెప్పండి. ఇక్కడ మేనేజ్మెంట్ గురించి చెప్పండి, ఇది వాళ్ళకి నమ్మకం. తర్వాత హోమ్ మీటింగ్ ప్రొడక్ట్స్ కంపల్సరీ పెట్టుకోండి, చూపించండి. హెల్త్ కేర్ రిజల్ట్ వీడియోస్ పెట్టుకోండి. కంపెనీ గురించి చెప్పాలా, రిజల్ట్ వీడియోస్ ఉండాలా, ముందర డిస్ప్లే ప్రొడక్ట్స్ ఉండాలా. ఫుడ్ సప్లిమెంట్స్ అర్థమయ్యేలా చెప్పండి. ఇంకొకటి సార్, మన దగ్గర ఉన్నది ట్యాబ్లెట్ కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అని చెప్పండి. ఆహార పోషకాలు, ఫుడ్ సప్లిమెంట్. ఈరోజు 100 ఏళ్ళు బతికిన మన ముత్తాత ఎలా బతికినాడు, ఆ రోజు వాళ్ళు తినే ఫుడ్డులో అన్ని పోషకాలు ఉన్నాయి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇలా ఉంది మన బతుకు. ముత్తాత బాగున్నాడు, ఈరోజు మన పిల్లలు కుర్చీలో జబ్బు పడుతున్నారు. ఏమి రీజన్ అంటే ఆ ముత్తాతలు తిన్న ఫుడ్డులో అన్ని పోషకాలు ఉన్నాయి. 167 పోషకాలు కావాలి బాడీకి, అన్ని పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలతో తిన్నారు, ఆ ఫుడ్ కాబట్టి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం తినే ఫుడ్ అంతా కెమికల్. మన కంపెనీ ఆ ఫుడ్లో ఉన్న పోషకాలని పౌడర్ చేసి ట్యాబ్లెట్ చేసి మనకిచ్చి మళ్ళీ 100 ఏళ్ళ ఆరోగ్యం తీసుకొచ్చి తలనొప్పి నుంచి ఎయిడ్స్ వరకు గడపలో నుంచి తరిమేసేదే మన ఫుడ్ సప్లిమెంట్ అని చెప్పండి. ఇది ఎలా చెప్పాలని నేను చెప్తాను, స్టైల్ ఎలా చెప్పాలని. ఆ తర్వాత ఇన్కమ్ గురించి సూపర్గా చెప్పాలి సార్. అది హై క్వాలిటీ ప్రొడక్ట్స్, ఎంఆర్పి డిస్కౌంట్, ఫ్రీ ప్రోడక్ట్ గురించి, మనీ రిటర్న్ గురించి, 5th మంత్ తర్వాత ఫ్రీ, తర్వాత పీవీలు ఎలా పెరుగుతూ మీరు డైరెక్టర్ అవుతారు. ఆ తర్వాత ఇది చెప్పిన తర్వాత ఒక్క పాయింట్ ఉంది సార్, అవి ఆ 3 పాయింట్లు 3 పాయింట్లు హైలైట్ చేయండి. నెంబర్ 1 ఫారెన్ ట్రిప్. నెంబర్ 1 ఫారెన్ ట్రిప్. ఏం సార్, స్క్రీన్ బ్యాక్ చేయాలా, ఏం తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోండి స్క్రీన్ షాట్, ఓకేనా? మీరు సప్లిమెంట్స్ గురించి ఈ పిక్అవుట్ చూపిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు చెప్పేస్తే చాలు, హ్యాపీగా మీరు ఇది పంచసూత్ర అంటారు దీనికి. ఒక్కటి ఏమంటే ఫారెన్ ట్రిప్ గురించి, నువ్వు ఒక్కరికి లైఫ్ ఇస్తే, ఒకటి చూడండి, నువ్వు ఒక్కరికి లైఫ్ ఇస్తే, ఒకరికి డబ్బులు తెప్పిస్తే, నీ దగ్గర ఒకరు డైరెక్టర్ అయ్యి కంపెనీ టర్న్ఓవర్ నుంచి డబ్బులు తీసుకుంటే, నువ్వు చేసేది చేస్తూ 1800 నీకు, నువ్వు ఒక్కరికి లైఫ్ ఇచ్చినందుకు కంపెనీ నీకు ఫారెన్ పంపిస్తుంది. ఎలా ఉంది సార్ వాటర్ ఇది? ఎలా ఉంది సార్? మనం చెప్పే మాటను బట్టి మనకు వస్తుంది సార్. నువ్వు ఒక్కరికి ఏమైనా అన్యాయం చేసావా? లేదు. వాళ్ళ దగ్గర డబ్బులు లాగినావు? లేవు. నువ్వేం చేసావు? నువ్వు చేసిన ఘనకారం ఏమి? ఒకరికి డబ్బులు ఇప్పించాను, నాకు ఫారెన్ ట్రిప్ వచ్చింది. ఇంకొకటి, ముగ్గురికి డబ్బులు ఇప్పి, ఒక్కరైతే నాకు దండికి దొరుకుతారక్క అంటారు. సరే ముగ్గురు ఎందుకు దొరకరక్క? ఓ 10 మందిని ఫిల్టర్ చేశా, ఆ ముగ్గురికి 10,000 డబ్బులు తెప్పి, నువ్వు సింపుల్గా ఒక 1000 పీవి నువ్వు పక్కన చేసుకో. ఎంతమందికి డబ్బులు తెప్పించినావు? మొరటోళ్ళకు కూడా ఇలా చెప్పచ్చు, ముగ్గురికి డబ్బులు తెప్పించాను. బాగా చదువుకున్నాను అనుకో, సార్ యువర్ గ్రేట్ లీడర్, మంచి జాబ్లో ఉన్నారు, 3 మెంబర్స్కి లైఫ్ ఇచ్చారా లేదా? ఇచ్చాను, 10,000 వచ్చానో నేను చేశాను. మీరు 10,000 ఇవ్వడము రాంగా రైటా? మంచి పనే కదా. ముగ్గురికి నేను లైఫ్ ఇచ్చా, ముగ్గురు డబ్బులు వస్తున్నారు, నాకు హ్యాపీ కదా. అదే పని మీరు చేసినందుకు మీకు కార్ ఫండ్ ఇస్తూ మంత్లీ ఫారెన్ ట్రిప్ వచ్చింది, మంత్లీ నీకు కార్ ఫండ్ ఇస్తే 50 నుంచి 1 lakh సంపాదించుకునే అవకాశం వెస్టేజ్ ఇస్తుంది. ఈ ఒకే 3 బుల్లెట్లు, ఒకటి ఫారెన్ ట్రిప్, 2 బుల్లెట్ కారు, 3 బుల్లెట్ హౌస్. ఓకేనా సార్? 3 బుల్లెట్లు. నెంబర్ 1 ఫారెన్, నెంబర్ 2 కార్, నెంబర్ 3 హౌస్. 6 మందికి డబ్బులు వచ్చేలా చేశారు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. మా దగ్గర ఒక మేడం ఉంది, ఏం సార్ 6 మందికి డబ్బులు ఇప్పిలేవా? మా సార్ పెయింటరు, 6 మందికి ఇచ్చి 50 లక్షల ఇల్లు కట్టినాడు, చూసిరాపో అంటుంది మేడం. అంతే, ఒకటే మటుకే. ఏంది పెయింటర్ ఇల్లు కట్టినాడు? అవును. ఇలా సార్, ఇది మెంటల్లీ ఫిజికల్లీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఐడియాలు వస్తాయి. నామక వాస్తే వచ్చిన వాళ్ళకి, అప్లైన్కు ఎల్బోబ్ వస్తుందని ఆపేసే వాళ్ళకి, అప్లైన్ స్టార్ అవుతున్నాడు ఆపేసే వాళ్ళకి ఇవన్నీ వర్తించవు.
తను ఎదగాలనే వాళ్ళకి వచ్చేస్తాయి. ఒక్కటే చెప్తున్నా చూడండి, ఈ ప్రపంచంలో సక్సెస్ అయినా ఓటమైనా ఒకే ఆయుధం ఉంది. ఆ ఆయుధమే సక్సెస్ని కానీ ఓటమిని కానీ ఇచ్చేది, అది మీ నాలుక, మీ మాట. చాలా మంది చెప్పారు సార్, పెద్ద పెద్ద మేధావులు, ప్రపంచంలో గొప్ప ఆయుధం ఏదంటే అది ఒకటే చెప్తారు, నాలుక. నాలుకకు మించిన బుల్లెట్ లేదు, మాటకు మించిన బుల్లెట్ లేదు. అర్థం చేసుకోండి, హోమ్ మీటింగ్లో కూడా మీరు నాలుకనే ఉపయోగిస్తారు. హోమ్ మీటింగ్లో కూడా నాలుకనే ఉపయోగిస్తారు. అంతా మీ నోట్లోనే ఉంది సక్సెస్. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఫండ్స్ చెప్పండి అని. హోమ్ మీటింగ్ చేయడం కాదు సార్, మెంటల్లీ ఇలా ప్రిపేర్ అవ్వండి. మెంటల్లీ ప్రిపేర్ అవ్వండి. ఎవరికైనా మీరు హోమ్ మీటింగ్ చేసి, మనకు తెలియని విషయాల గురించి మీరు కవరింగ్ చేయదండి సార్. ఏది కూడా హాఫ్ నాలెడ్జ్తో చేయదు. తెలియకపోతే నిజాయితీగా ఒప్పుకోండి, నాకు తెలియదు అని చెప్పేసి హ్యాట్సాప్ చెప్తారు వాళ్ళు. నాకు ఒకసారి నాకు ఒక సార్ క్వశ్చన్ వేసినాడు, వలి ఈ టాబ్లెట్ పైన ప్లాస్టిక్గా ఉండేది, ఇది లోపల పోతే ఆ కరక్కపోతే ఎలాగయ్యా నాకు అని చెప్తే నేను భయపడిపోయి నా అప్లైన్కి ఫోన్ చేశాను. సార్ నాకు ఈ విషయం గురించి తెలీదు, ఒక్క నిమిషం ఆగండి నా అప్లైన్కి ఫోన్ చేశాను. సార్ గుడ్ మార్నింగ్ సార్, మీరు ఎక్కడ? సరే సార్, హోమ్ మీటింగ్ ఉన్నా ఒకసారి నాకు ఫోన్ నాకు ఒక డౌట్ అడిగాడు సార్, అడగచ్చా అని. నా అప్లైన్ అనుకొని ఫోన్లో సరే వెళ్ళి అడుగుని. ఏం లేదు సార్, ఇది మన ట్యాబ్లెట్ పైన ప్లాస్టిక్లో ఉంది కదా, ఇది కడుపులోకి పోతే ఏమవుతుందని అడుగుతున్నాడు సార్ అని. మా అప్లైన్ ఏం చెప్పాడు తెలుసా, ఫోన్లోనే వెళ్ళి ఆ పౌడర్ తీసేసి ఆ 2 కవర్లు ఆ సార్ చేతిలో పెట్టాను. నేను తీసేసి సార్ చేయి పట్టండి సార్ అని 2 పెట్టాను. అక్కడ నీళ్లు ఉంటే 2 చుక్కలు దాని మీద వేసాను సార్. ముడుచుకోమన్నా, ముడుచుకున్న తర్వాత అవుట్ స్పీకర్ పెట్టాను. అవుట్ స్పీకర్ పెట్టినాడు, గుడ్ మార్నింగ్ సార్, వలి సార్కు చెప్పు, అది వెజిటేబుల్ పైన ఉన్న పొరతో తయారు చేసింది, కావాలంటే మీరు టమోటా కానీ వంకాయ కానీ కోసినప్పుడు ప్లాస్టిక్లా వస్తుంది, దాని నుంచి తయారు చేసింది సార్, అది ప్లాస్టిక్ కాదు సార్. మీ చేతిలో ఉన్న ట్యాబ్లెట్కి వాటర్ వేసాం కదా, ఓపెన్ చేయండి అన్నాడు. ఓపెన్ చేస్తే ఇది కరిగిపోతుంది. అది సార్, ఇలా సార్. నేను అలా చేయకుండా నేను పోరాడి, సార్ ఎట్లా అవుతుంది సార్, అది ప్లాస్టిక్ ఎందుకు ఇస్తారు సార్, అది కాదు సార్, అది సార్, ఇలా కవరింగ్ చేయకూడదు. తెలియకపోతే తెలియదని చెప్పేయండి. ఆ నిజాయితీకి ఒప్పుకున్నాడు సార్. నాకేనా ఇప్పటికీ నా దగ్గర ప్రోడక్ట్ కొంటాడు. రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది, లాస్ట్ అండ్ ఫైనల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇలా చెప్తుంది. నేను ఈరోజు ఏదైతే హోమ్ మీటింగ్ చేశానో, ఈరోజు ఏదైతే నేను జూమ్ మీటింగ్ చేస్తున్నానో, నాలాగే జూమ్ చేయాలని ఎవరు ఫిక్స్ అవ్వద్దు, నాలాగే హోమ్ మీటింగ్ చేయాలని ఫిక్స్ అవ్వద్దు. నీ స్టైల్లో నువ్వు చెప్పాలి. అదే ప్రొడక్టే, అదే కంపెనీనే, అదే ప్లానే, కానీ నా స్టైల్లో మీరు చెప్పాలంటే జీవితంలో ఈ జన్మలో మీరు చేయలేరు. నీ స్టైల్లో నువ్వు చెయ్యి, నీకు సక్సెస్ వస్తుంది. మనమేం చేస్తామంటే, షబ్బీర్ సార్లా నేను చేయాలి, ఒలి సార్లా నేను చేయాలి, సాహు సార్లా నేను చేయాలి, విజయరాజు సార్లా నేను చేయాలి, ఇలా అనుకొని అది చెప్పినారు కదా ఇలా చేయాలంటే నీ వల్ల కాదు. అది వల్లి సారే చేయాలి, షబ్బీర్ సారే చేయాలి, సాహు సారే చేయాలి, లేదంటే విజయరాజ్ సారే చేయాలి, అంత తప్ప ఏ వాళ్ళు చేయలేరు. నువ్వున్నావు కాబట్టి నీ స్టైల్లోనే హోమ్ మీటింగ్ చేయి, అప్పుడు సక్సెస్ అవుతుంది. నువ్వున్న స్టైల్లో నీకు ఎలా మాట వరుస ఉంటుంది ఆ వరుసలోనే చెయ్యి. నువ్వు ఎలా మాట్లాడగలుగుతావు అలాగే చెయ్యి. కానీ వేరే వాళ్ళు, మీరు చాలామంది నాకు చెప్పారు, సార్ మీరు జూమ్ మీటింగ్ చేసిండే యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకొని వేరే వాళ్ళు జూమ్లో హోమ్ మీటింగ్లో చేసిండేది మన వేరే యూట్యూబ్లో చూశాను సార్ అంటే, చూడనిలే ఏం చేద్దాం చెప్పు. కానీ వాళ్ళు వాయిస్ మాట్లాడారు సార్, కానీ మీ అంతగా మాట్లాడలేదు సార్. ఆ పిక్ వచ్చినప్పుడు అది నా వాయిస్ నాకు దేవుడు ఇలా ఇచ్చాడు, ఆయన వాయిస్ ఆయనకి ఇచ్చాడు, ఆయన వాయిస్లో ఆయన పిక్ చేసుకుంటే సరిపోతుంది, వదిలేండి అని చెప్పేసిన. అలాగే మీరు మీ వాయిస్లోనే మీ స్టైల్లోనే హోమ్ మీటింగ్ చేయండి. సక్సెస్ కాకపోతే అప్పుడు చెప్పండి. నేను ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చాలామంది క్రికెట్ బ్యాచ్ ఉన్నారు, ధోని ఉన్నారు, తర్వాత చాలామంది విరాట్ కోహ్లీ ఉన్నాడు. వీళ్ళల్లో బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎస్ఆర్ను అందరూ ఒకటేలా ఉన్నారా సార్? ఇక్కడ బ్యాటింగ్ చేసేవాళ్ళు బౌలింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఈరోజు చూడండి, బౌలింగ్ బాగా చేస్తారని కొంతమందికి ఇస్తారు, బౌలింగ్లో వాళ్ళు కింగులు, కానీ వాళ్ళు బ్యాట్ చేయలేరు అంటారా? చేస్తారు, కానీ బౌలింగ్ చేసే దాంట్లో కింగులు. అంటే అందరూ ఆడేది క్రికెటే, కానీ సచిన్ టెండూల్కర్ తర్వాత విరాట్ కోహ్లీ, ధోని
వాళ్ళు స్టైల్ లేదంటే బ్యాట్తో కొట్టగలరు, కానీ వేరే వాళ్ళు బాల్తో చేయగలరు. ఎలాగైతేనేమి వాళ్ళు క్రికెట్లో విన్ అవుతారు. ఇది కూడా అంతే. మీ స్టైల్ ఏది, మీరు హోమ్ మీటింగ్ ఎలా చేస్తారు, వీళ్ళైతే క్రికెటర్లు ఏది అలవాటు ఏ స్టైల్లో ఉన్నారో అదే స్టైల్లో చేస్తారో, మీ స్టైల్లో మీరు హోమ్ మీటింగ్ చేయండి, అది సక్సెస్ అవుతుంది. మీ స్టైల్లో మీరు హోమ్ మీటింగ్ చేయండి, అది సక్సెస్ 100% అవుతుంది. మీరు వేరే వాళ్ళని కాపీ రైటింగ్ చేయొద్దు. నీకు నచ్చింది చెప్పు. ప్రొడక్ట్ ముందు చెప్పలేదా, కంపెనీ గురించి ముందు చెప్పినావా, లేదు కంపెనీ గురించి లాస్ట్లో చెప్పినా, నో ప్రాబ్లం. ఏది ఎప్పుడైనా సరే నువ్వే చెప్పాలి, నువ్వే స్టార్ట్ చేయాలి. కంపెనీ గురించి ఊరే మర్చిపోయినావా, నో ప్రాబ్లం, నెక్స్ట్ టైం చెబుతూ. ఓన్లీ ప్రోడక్ట్ గురించి చెప్పినావా, ఆ తర్వాత చెప్పలేకపోయినావా, నో ప్రాబ్లం, నీ స్టైల్లో నువ్వు చెయ్యి, అదే సక్సెస్ అవుతుంది. నీ అప్లైన్ పైన కన్ను వేయద్దు, నీ అప్లైన్ కోసం ఎదురు చూడొద్దు. నీ స్టైల్లో నువ్వు చెయ్యి. వేరే వాళ్ళ స్టైల్ నువ్వు చేసుకున్నావు అనుకుంటే జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటావు, కానీ వాళ్ళ స్టైల్ నీకు రాదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళే, నువ్వు నువ్వే. ఐ ఆమ్ ద బెస్ట్ అనుకో అంతే. ఎస్, నీ హోమ్ మీటింగ్ నీకు బెస్ట్, నువ్వే బెస్ట్ నీకు హోమ్ మీటింగ్ చేయడానికి, ఏ వాళ్ళు బెస్ట్ లేదు. నీ హోమ్ మీటింగ్ నీదే. ఎస్, అందుకే నేను చెప్తున్నది ఏమంటే, హోమ్ మీటింగ్ సక్సెస్ కాకపోయినా చిరునవ్వుతో రిలేషన్షిప్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండండి. ఎస్, హోమ్ మీటింగ్ అయినామంటే వాడెంత నాకింది ఏం చెప్తే జాయిన్ కాడా, ఇలాంటి వద్దు. దీని గురించి ఒక పెద్ద సూపర్ మ్యాటర్ ఉంది, మళ్ళీ చెప్తాను ఒకసారి. Failures are the most important thing in life because success doesn't teach you a lot. How do you handle failures, man? Failures are the most important thing in life. నేనేమంటున్నాడు, Success doesn't teach you a lot. నేనేమంటున్నాడు, ఫెయిల్యూర్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే నువ్వు ఫెయిల్యూర్ అయినా కూడా సీరియస్ అవ్వద్దు అనేది ఎందుకోసం తెలుసా, ఈ మెసేజ్ మీకు చూపిస్తే బ్రెయిన్లో ఉంటుందని. ఫెయిల్యూర్ అయినా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. అన్న బాగున్నారా, నా రోజు వచ్చింది కదరా, ఓకే అన్న, నో ప్రాబ్లం నా, ఓ సూపర్. అప్పుడు అనుకుంటాడు, ఈ అబ్బాయి నాకు చాలాసార్లు చెప్పాడు వెస్టేజ్ గురించి, నేను కొనింటే బాగుండు బాబు, నేను రేపు వస్తాలే మన దగ్గర కొంటాను. అదే అబ్బాయి ఈడ వెస్టేజ్ గురించి వచ్చి నాతో ఏం వాదలా అన్నాడు సార్, ఈడు నేను జాయిన్ కాలేదని ఏం వాదలే అన్నాడు అనేసి తప్పించుకొని పోతారు. చూడండి, మనం రిలేషన్ చేస్తే 2-3 సార్లు చూసి చాలా సార్లు నన్ను అడిగినాడు, సరే మా నెక్స్ట్ వీక్ నేను జాయిన్ అయిపోతా. ఇలా రిలేషన్ వెరీ ఇంపార్టెంట్, మీరు చేయండి. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్ గురించే మాట్లాడండి, రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు గురించే మాట్లాడండి. పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు రైతు గురించి పేషెంట్, ఇలా వాళ్ళది వెళ్ళి చెప్పొద్దు. ఏదైతే చెప్పాలనుకుంటారో అదే. హోమ్ మీటింగ్ చేయడం ఒక ఫ్యాషన్లా నేర్చుకోండి, అలా చేస్తే సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఎస్, హోమ్ మీటింగ్ హార్డ్ వర్క్, కానీ ఐ లవ్ మై వర్క్. నాకు ఫెయిల్యూర్ అయిందా నాకు సంబంధం లేదు, సక్సెస్ వచ్చిందా సంబంధం లేదు, నేను చేస్తూ ఉండాలంతే. రాకపోలే నా డ్యూటీ ఏమి, నేను ఈ విషయంలో రైతులు గ్రేట్ సార్. ఆ మహానుభావులకి మనం చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎన్నిసార్లు పంట లాస్ అయినా మళ్ళీ దున్నుతాడు సార్ భూమి. 10,000 20,000 లాస్ వచ్చినా మళ్ళీ భూమిలో విత్తనాలు వేస్తాడు సార్. అది అతని ఫ్యాషన్, అతని ప్రాణం. మన వెస్టేజియన్స్కి హోమ్ మీటింగ్ ప్రాణం, అది మన ఫ్యాషన్. ఎన్నిసార్లు చేసిన లీడర్ రాకపోయినా మళ్ళీ చేయండి, ఎన్నిసార్లు చేసిన హోమ్ మీటింగ్ సక్సెస్ కాకపోయినా మళ్ళీ చేయండి. రైతును ఆదర్శంగా తీసుకోండి. ఎన్నిసార్లు చేసినా కూడా మనం చేయాలి సార్. ఐ లవ్ మై వర్క్. హోమ్ మీటింగ్ చేస్తూనే ఉండాలి. ఎస్, ఎందుకంటే సార్, ఎవరైతే వర్క్ను ప్రేమిస్తారో, ఎవరైతే హార్డ్ అయిన వర్క్ను ప్రేమిస్తారో వాళ్ళ యొక్క వాల్యూ ఏంటనేది చూడండి. ఒక వీడియో చూపిస్తాను, ఇది కూడా మీరు చూడండి.
ఇంకోసారి బాగా వినండి సార్. అమ్మాయికి నడవడం రాదు, తల నిలబడదు, నరాల వీక్నెస్, అసలు నడవడం కూడా రాదు, తల అనేది ఎప్పుడు ఎనికి లాగేస్తుంది, మాటలు రావు సార్. ఆమె ఈరోజు డిగ్రీ పట్టా తీసుకుంది. చూడండి. వీడియో వీడియో రావడం లేదా సార్? వచ్చింది కదా సార్ వీడియో? వచ్చింది సార్, మీకు రావట్లేదా? నిదానంగా వచ్చింటుంది చూడండి. ఎస్ సార్, వచ్చింది. ఎస్ సార్, బాగా గుర్తు చేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు మారండి సార్. ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారండి. ఆమెకు నాకు నరాలు సరిగ్గా లేదు, మెడ ఎనికి లాగేస్తుంది, ముందుకు నడవలేను, నేను కాళ్ళు పట్టేస్తాయి, డిగ్రీలు చేసుకుంటున్నారంటే సార్ లైఫ్ కళ్ళ ముందర కనపడుతుంది కదా సార్. మన కళ్ళ ముందర లక్షలు తీసుకుంటున్న పోస్టర్లు వస్తున్నాయి కదా సార్. కార్లో తిరుగుతున్న పోస్టర్లు వస్తున్నాయి కదా సార్. ఇంత క్లారిటీ ఉన్నా కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం సార్? ఇంత క్లారిటీగా ఉన్నా కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఇప్పటికీ మారలేదు అనుకో, ఈ జూమ్ మీటింగ్ చూసిన తర్వాత దయచేసి వదిలేయండి ఆ డౌన్ లైన్. డైరెక్ట్ చెప్తున్నా నేను, దయచేసి వదిలేసేయండి. ఈ ఈ జూమ్ చూసినా కూడా వాళ్ళు హోమ్ మీటింగ్ చేయలేదంటే లీడర్స్ వాళ్ళు ఎందుకు పనికిరారు, వదిలేయండి. కొత్త వాళ్ళని చేసుకోండి. ఎందుకంటే నాకు ఇంకా నేను వేరే వాడే లేదు. ఈ జూమ్ మీటింగ్ చూసి కూడా వాళ్ళు చేయలేదంటే వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్ డియర్ లీడర్స్. ఇది యూట్యూబ్లో కూడా వస్తుంది, మీరు చూసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఎస్ సార్, ఎస్, తొందరగా చెప్పేద్దాం, కొంతమందికి వేద్దాం, కొత్త వాళ్ళకి ఇలా. సో మల్లేశ్వరి మేడం, ఫాస్ట్గా మేడం, మీకు ఏమర్థమైంది చెప్పండి. స్లోగా ఉన్నానండి. 5 days వచ్చాను. బాగా అర్థమైందండి. మొన్న మీటింగ్కి రాజమండ్రి కూడా వచ్చానండి. ఎస్ మేడం. నాకు చాలా బాగా అనిపించింది. ఎస్ సార్. రాజమండ్రి వచ్చేదాకా ఒక అంటే ఎలా చేయాలి, ఏంటి ఇవి ఏంటి అనేది అర్థం అవ్వలేదు. బట్ సప్లిమెంట్స్ కానివ్వండి అవి అన్నీ తీసుకుంటున్నాం, వాడుతున్నాం ఇంట్లో. చాలా బాగా అక్కడికి వచ్చాక నాకు చాలా ఫీల్ చాలా బెటర్గా ఉందండి. సూపర్ మేడం, సూపర్ మేడం. ఇప్పుడు అర్థమైందా మేడం? మీరు హోమ్ మీటింగ్ చేస్తారా? చేస్తానండి. ఆల్రెడీ ఓసారి చేశానండి, సార్ని రమ్మని ఆల్రెడీ ఓసారి చేశాను. అంటే ఫొటోస్ అవి తీసుకోలేదు కానీ మీటింగ్స్కి ఒక 10 members వచ్చారండి. వాళ్ళందరూ థ్యాంక్ యూ ఏంటంటే మేడం. సప్లిమెంట్స్ అవి తీసుకుంటాం అనే హోప్ లోనే ఉన్నారు కానీ ఐడీస్ వేసుకుంటాం అన్న ఇలో లేరండి. పర్లేదు, మీరు యూజ్ చేపిస్తూ ఉండండి. ఆ తర్వాత వాళ్ళే వస్తారు. మీరు ఆ హోమ్ మీటింగ్ మీద ఆధారపడద్దు. నెక్స్ట్ ఇంకో హోమ్ మీటింగ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఇక్కడ జాయిన్ కానీ కాకపోని దీనికోసం నువ్వు ఉండద్దు. నెక్స్ట్ ఇంకో మీటింగ్ వెళ్ళిపో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా నేను వదలనండి. మనీ నాకు సార్. సప్లిమెంట్స్ అవి ప్రోడక్ట్స్ చాలా బాగా నచ్చినాయి. ఎలా అయినా సరే నేను వదలను. నేను వాడితే నా ఇంప్రూవ్మెంట్ చూసి కనవాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఎస్, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు బాగా అర్థమైంది మీకు. ఖచ్చితంగా మీరు స్టార్ కొడతారు. థ్యాంక్ యూ మేడం. మనీ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం.
మణి సార్ గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ సార్ మార్నింగ్ వెరీ మేడం. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ సార్. సార్ గుడ్ ఖమ్మం మార్నింగ్ నుంచి మేడం. మాట్లాడుతున్నాను, స్టార్ డైరెక్టర్ సార్ వెస్టేజ్ లో. కానీ ఒక మేడం స్టార్ లెవెల్లో ఉన్నా కానీ హోమ్ మీటింగ్ ఎలా చేయాలి అనేది చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఈ రోజే హోమ్ మీటింగ్ చేసి వచ్చాను సార్. ఆ అంటే ఒక స్టార్ డైరెక్టర్ ఉండి కూడా మీరు చెప్పిన పాయింట్ లో ఇప్పుడు అన్ని టాలెంట్ ఉంది, కానీ అప్లైన్ ఎలా ఇన్విటేషన్ ఇవ్వాలి, అక్కడికి వెళ్ళాక మేడం ఇంట్రొడ్యూస్ చేయండి అనగానే ఏం చేయాలో అర్థం కాలేదు సార్. కానీ మీరు ఈ రోజు అసలు హోమ్ మీటింగ్ ఎలా చేయాలని పిన్ టు పిన్ చాలా క్లారిటీగా చెప్పారు సార్. అసలు ఇందులో ఇంకొకటి, నాలుక అనేది పెద్ద ఆయుధం సార్. మీ నాలుక అంటే మీరు మాట్లాడే మాట వల్లగా అక్కడ సక్సెస్ అవుతుంది. మీరు కంపెనీ గురించి మాట్లాడతారా, ప్రొడక్ట్ గురించి మాట్లాడతారా అంటే ముందు వెనక ఏదైనా అవ్వచ్చు, కానీ మీరే చెయ్యాలి హోమ్ మీటింగ్, అప్పుడు కంపల్సరీగా సక్సెస్ అవుతారని చెప్పారు సార్. వెస్టేజ్ లో ప్రాణం ఏంటంటే మీటింగ్, హోమ్ మీటింగ్ అనేది ఇంకా క్లారిటీగా చెప్పారు సార్. అసలు చాలా థ్యాంక్ బాగా యూ మేడం. నచ్చింది సార్. జింకకి గడ్డి దొరకచ్చు కానీ సింహంకి వేట దొరికితే ఆ వేట ఎట్లుండాలంటే ఆపకూడదు ఆ వేట అనేది చెప్పారు సార్. అసలు ఎక్సలెంట్, మార్వలెస్ సార్. అసలు మీరు అన్ని నోట్ చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఇంత థ్యాంక్ యూ నాలెడ్జ్ మేడం. ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. తేజ మేడం. తేజ జేకే టీమ్. గుడ్ మార్నింగ్ సార్. ఫాస్ట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురూజీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లేదంటే ఈ రోజు వరకు నాకు ఎక్కడో ఏదో ఒక మూలన నా హోమ్ మీటింగ్స్ ఎక్కడన్నా ఒకసారి ఫెయిల్ అవుతున్నాయి అంటే ఏదో ఒక కరెక్షన్ ఉంది, అది ఎలా 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 అని నేను ప్రతిరోజు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నా గానీ నాకు కరెక్షన్ దొరకలేదు. సో ఈ రోజు మీటింగ్ వల్ల మీరు ఏదైతే చెప్పారో ప్రతిదీ కూడా పిన్ టు పిన్, ఎవరిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి. నా అప్లైనర్ ఎప్పుడైతే 2-3 సార్లు మీరు మొదలు పెట్టండి అన్నప్పుడు నేను కొంత వెనకడుగు వేసాను, ఎలా చేయాలి ఏంది తెలియక. సో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ద్వారా ప్రతిదీ కూడా చక్కగా మీ పేరు గుర్తుంటుంది కదా సార్? కృష్ణ. మీ పేరు గుర్తుంటుంది కాబట్టి మీ పేరుతో స్టార్ట్ చేస్తే అయిపోయి అదే స్టార్ట్ అయిపోతుంది. సార్ అదే తర్వాత నుంచి ఒక 2-3 మీటింగ్స్ నేను స్టార్ట్ చేశాను. సో దాని ద్వారా నేను చేసిన మీటింగ్ కూడా సక్సెస్ అయ్యాను సార్. సార్ మీరు ఇప్పుడు ఇంకా చెప్పిన ప్రతిదీ కూడా నాకు ఒక ఆయుధం లాగా పనిచేస్తాయని నేను భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డిడబ్ల్యూ హర్ష హరీష్ సార్. హరీష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతమందిలో నాకు అవకాశం వచ్చింది మాట్లాడడానికి. సార్ ప్రజెంట్ నేనైతే క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. బట్ ఈ రోజు మీరు మీటింగ్ చెప్తున్న ప్రతి క్షణం నాకు నేను ఒక 5% లాగా ఆలోచించుకుంటూ మీటింగ్ ని రిసీవ్ చేసుకున్నాను సార్. ఇప్పటి వరకు నేను అన్నట్టు హోమ్ మీటింగ్స్ అయితే చేస్తున్నాను, బట్ నేను ఇంకా ఏమేమి అందులో మిస్ అయ్యాయి అన్న పాయింట్స్ మీరు క్లియర్ కట్ గా చెప్పారు. బట్ మీరు చెప్పింది ఒక విషయం నేనైతే రిసీవ్ చేసుకున్నాను. నేను రిసీవ్ చేసుకుంది నేను నా టీం కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే హోమ్ మీటింగ్స్ 1-to-1 చేసేటప్పుడు మనం ఒక 5% గా ఉండి ఏ విధంగా ఆలోచిస్తూ మనం ముందుకు వెళ్ళాలో ఆ పాయింట్లన్నీ క్లారిఫై అయితే మీరు ఇచ్చారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తానని మాటిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ దగ్గర నుంచి ఇటువంటి మంచి సెషన్స్ రావాలనుకుంటున్నాను. నా డ్రీమ్ వచ్చేసరికి సార్ బై 2024 డిసెంబర్ కల్లా 2 lakhs ప్లస్ పీవీ తోటి 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ నా కింద 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1 lakh ప్లస్ ఇన్కమ్ ఇప్పించాలనే ప్రయత్నంతో ముందుకు అడుగేస్తున్నాను. దానికి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంపల్సరీ అవుతుంది సార్. మీరు ఏదనుకున్నారో దానికి డబుల్ అవుతుంది. అందరం కలిసి వర్క్ చేద్దాం. ఆంధ్ర తెలంగాణ సేల్స్ ఈ యొక్క రేంజ్లో తీసుకెళ్ళిపోదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ శ్రీనివాస్ ఏ ఊరి? సార్ గుడ్ మార్నింగ్ సార్. వాలి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మంచి సెషన్ ఇచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే మేము సార్. ఏం ఆశించాము ఈ జూమ్ మీటింగ్ లో అది మాకైతే వచ్చేసింది సార్ ఆల్రెడీ. ఎందుకంటే హోమ్ మీటింగ్ ది వెస్టేజ్ సక్సెస్ కావడానికి ఒక ఆయుధం అనేది మాత్రం తెలుసు. దాని ద్వారా మీలాంటి సెషన్ ద్వారా మాకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సార్. మేము కూడా తప్పకుండా హోమ్ మీటింగ్స్ అనేది చేస్తున్నాం. కాకపోతే మేము 1 or 2% తోనే ప్రస్తుతం చేయగలుగుతున్నాం. చేసి ఒకళ్ళకి ఐడియాలు అయితే ఇవ్వగలుగుతున్నాం. చిన్నగా ప్రొడక్ట్స్ కూడా సేల్స్ అయితే చేయగలుగుతున్నాం. రాబోయే కాలంలో మీ సెషన్ ఉపయోగించుకొని మేము ఎక్కువ మందితో హోమ్ మీటింగ్ పెట్టి సక్సెస్ అయ్యి తప్పకుండా మా గోల్ ఏదైతే ఉందో సక్సెస్ సాధించుకుంటామని మాకు ఒక ధైర్యం అయితే వచ్చింది సార్. ఈ సెషన్స్ ద్వారా తప్పకుండా మీ బెషన్స్ కావాలని సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. సాయి సుధా మేడం. సాయి సుధా విటి. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడుతున్నాను. విజయ్ మేడం టీం అండి.
సార్ ఈ మేడం. రోజు మీరు చెప్పారు కదా, హోమ్ మీటింగ్స్ లో మనకి ఒకవేళ అక్కడ జనాల్ని చూసి మన మైండ్ బ్లాక్ అయిపోయిందంటే ముందు మన పేరు చెప్పాలనేసి. అయితే మనం ఇప్పుడు మన జూమ్ లో కూడా మన పేరు చెప్పామంటే అప్పుడు మనం ఏం చెప్పాలి అన్నది కూడా మనకు అది ఎలా తెలుస్తుంది. అయితే ఎస్ మేడం. సార్ ఏంటంటే ఒకటే సార్, నా ఇదేంటంటే నేను అప్లైనర్ ని నా డౌట్ ఒకటే అడగాలి. హోమ్ మీటింగ్స్ అవనివ్వండి, ఏదైనా కూడా 1-to-1 ప్లాన్ అవ్వండి, ఏదైనా కూడా నా నా దీని మీద నేను చేసుకోవాలి. ఎందుకంటే ఇందులోకి వచ్చింది నా గురించి. అప్లైనర్ ఎక్సలెంట్, ఇప్పుడు సూపర్ 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 మేడం. ఎస్ సార్, ఏంటంటే ఇప్పుడు నాకు ఏ సక్సెస్ వచ్చినా అది నాకు వస్తుంది, అది అప్లైనర్ కాదు కదా సార్. అప్లైనర్ అవును. ఓన్లీ మనకు సపోర్ట్ చేయడానికే ఉంటారు. అందుకని అప్లైనర్ ని మనం ఏదైనా ముఖ్యమైనది డౌట్ ఉన్నది అంటేనే వాళ్ళని మనం మాట్లాడాలి, వాళ్ళని పిలిపించాలి. అంతే తప్ప ఏ దీనికైనా ముందు మనం వెళ్ళాలి. ఆ తర్వాత ఎప్పుడూ మన వెనకాతలు ఉంటారు మన అప్లైనర్లు, లేకుండా ఉండరు. ఎక్కడైనా సపోర్ట్ ఇస్తారు, జూముల వల్ల కానివ్వండి, ఏదైనా సార్. ఇదే నాదైతే మటుకు ఇదే మైండ్ సెట్ సార్. ఏంటంటే ముందుకు నేను వెళ్తూ మా అప్లైనర్లని ఏంటంటే వెనకాతలు ఉండి నాకు సపోర్ట్ ఇస్తే చాలు సార్ నాకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎక్సలెంట్ మేడం. థ్యాంక్ యూ సార్. అలాగే వస్తుంది, మీరు అనుకునేది సాధిస్తారు, కరెక్ట్గా చేయండి. పూజారి శివపార్వతి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఫస్ట్ టైం సార్ మీ సెక్షన్ విన్నాను, మీకు నేను చాలా ఎస్ అంటే మేడం. చాలా బాగా చెప్పాను సార్. అంటే ఎస్. మీకు వరకు హోమ్ మీటింగ్ చేయలేదు సార్. మీ అయితే కొత్తగా మేడం. జాయిన్ 6% ఉన్నాను సార్. నేను ఎలా చెయ్యాలి అనేది చాలా బాగా చెప్పారు. ఇక్కడ నేను నేర్చుకుంటాను సార్. ఎస్ సక్సెస్ మేడం. కూడా బాగా దీనివల్ల అవుతాను సార్. మీరు థ్యాంక్ యూ. మీరు పరిచయం చేసుకొని వాళ్ళని పరిచయం చేసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అలా మీరు సరే మొదలు సార్. పెట్టండి. 1-2 ఫెయిల్యూర్ అవని, మీరు ఫస్ట్ హోమ్ మీటింగ్ చేయడం సక్సెస్ కోసం చేయొద్దండి. ఫెయిల్యూర్ అయిపోని టెన్షన్ పడద్దు. సరే 10 ఫెయిల్యూర్ అయిపోయినా 11ది మీదే. ఏం మేడం? సరే సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ మేడం. ఆల్ ద థ్యాంక్ యూ బెస్ట్. సార్. తొందరలోనే కార్ కొట్టండి. పద్మా మేడం, తొందరలో కార్ కొట్టండి మేడం. పద్మా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. సార్ నేను కొత్తగూడెం నుంచి మాట్లాడుతున్నా సార్. నా పేరు పద్మ. నా అప్లైన్ వచ్చేసి పూనం చంద్ర సార్. సార్ ఈ రోజు ఎస్ మేడం. అద్భుతంగా ఉంది సార్. హోమ్ మీటింగ్ ఎలా చేయాలనే దాని గురించి చాలా క్లారిటీగా వివరించారు సార్. సార్ మనం ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటేనే మనం ఖచ్చితంగా మీటింగ్లు చేయగలుగుతాం సార్. అదే విధంగా మనం వెళ్ళినప్పుడు అందులో ఒక క్రౌన్ డైరెక్టర్ నాకు దొరుకుతాడనే ఉద్దేశంతో మనం వెళ్ళాలని చెప్పారు సార్. ఇంకా సార్ మనకు పట్టుదల కసి ఖచ్చితంగా ఉండాలి సార్. అవి ఉంటేనే మనం వెస్టేజ్ లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సార్. సార్ ఎస్ ఫస్ట్ మనం 100%. మారితేనే మన టీం వాళ్ళు మారుతారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. హోమ్ మీటింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరితో మంచి ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి కానీ, లేకపోతే మీరు ఏమన్నారంటే సార్ ఫస్ట్ మన పేరు చెప్పాలన్నారు, భయపడుతూ చెప్పకూడదు అన్నారు. అలాగే వాళ్ళతో మీ గుడ్ నేమ్ ఏంటి మేడం అని అదొక్కటి చెప్పారు సార్. ఇంకేంటంటే సార్ ఇంకా వాళ్ళ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి చెప్పాలన్నారు సార్. ఇవి మాకు తెలియదు. ఇప్పుడు మీరు మంచి సజెషన్ ఇచ్చారు సార్. సార్ సూపర్ సార్. ఇంకేంటంటే సార్ వాళ్ళకి మనకు మీరు ఒకరిని డెవలప్ చేస్తే ఫారెన్ ట్రిప్ వస్తుంది, ఇంకిద్దరిని డెవలప్ చేస్తే కార్ వస్తుంది, ముగ్గురిని డెవలప్ చేస్తే హౌస్ ఫండ్ వస్తుంది అని మనం ఓన్ గా వాళ్ళకి వివరించగలిగితే వాళ్ళు మనలో ఖచ్చితంగా ఉంటారు సార్. సార్ సూపర్ సార్. మన చిన్నవే మన ఆయుధం సార్. నేనైతే ఎవరి దగ్గరికి వెళ్ళినా సార్ నవ్వుతూ చిరునవ్వుతోనే చెప్తా సార్. మీరు అదొకటి నాకు చాలా బాగా నచ్చింది సార్. మాటకి థ్యాంక్ యూ మించిన మేడం. థ్యాంక్ యూ. సార్ మన మేడం. నోట్లోనే సార్ మన నాలుకతోనే మన ఆయుధం సార్. మాటని మించిన బుల్లెట్ లేదని చెప్పారు సార్. సూపర్ సార్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఇంకేంటంటే సార్ మీరు ఇంకోటి చెప్పారు, మీ ధైర్యం మీ విజయానికి మిత్రుడు అన్నారు. అది కూడా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. విష్ వెళ్తే సార్. ఇంకేమైనా తప్పులు ఉంటే మీరు క్షమించగలరని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మా సార్ మాట్లాడారు మేడం. ఇలా మీరు తప్పు మాట్లాడలేదు. ఇంకోసారి మాట్లాడకండి. మీరు హోమ్ మీటింగ్ మీరు అన్ని కరెక్ట్ మాట్లాడుతున్నారు. ఇలాగే వెళ్ళండి, మీకు విజయం వస్తుంది. మీరు ఏ తప్పు చేయట్లేదు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ మా థ్యాంక్ యూ సార్ కూడా సార్ మా సార్ రాకేష్ సార్ మీకు తెలుసు. థ్యాంక్ యూ సార్. విష్ వెల్. మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ. స్వప్న మేడం, డైరెక్టర్ స్వప్న మేడం.
సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ వాలి సార్ గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ వినబడట్లేదు సార్. మా జీవితాలు సార్ వినబడట్లేదు సార్ అసలు. వాలి సార్ వరకు వచ్చేసరికి ఎందుకు వినబడతలేదు అర్థమవుతుంది.